హాయ్ ఫ్రెండ్స్. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అధర్మాలు, అక్రమాలను చూస్తూ సర్దుకుపోయే వాళ్ళే చాలామంది. కానీ కొందరు మాత్రం దీన్ని ఎదిరించాలనుకుంటారు. ఎంతో కొంత మార్పు తీసుకురావాలనుకుంటారు. అలా అనుకున్న వాళ్ళే ఉస్మానియా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్. స్వామి వివేకానంద చెప్పిన మాటలు, వీళ్ళ కాలేజీ జీవితం నేర్పిన జీవిత పాఠాలు, వీళ్ళ ఆలోచనలు, ఆచరణలు ఇవి అన్నీ కలిపి ఏర్పడింది యజ్ఞ సంస్థ. ఈ యజ్ఞ యొక్క ఉద్దేశ్యం ఏంటి? అసలు ఈ యజ్ఞ ఏం చేయబోతుంది? సమాజంలో ఏ విధంగా మార్పు తీసుకురాబోతుంది? సో, ఈరోజు మన ఇంటర్వ్యూలో మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు రియల్ హీరోస్ ప్రోగ్రామ్స్. ఓకే. నమస్కారం ఉజ్వల్ గారు. హాయ్ ఆహ్, పవన్. యజ్ఞ ఫౌండేషన్ మీరు స్టార్ట్ చేశారు. ఈ యజ్ఞ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? అసలు ఎలా స్టార్ట్ చేయాల్సొచ్చింది? బేసికల్లీ స్వామి వివేకానంద ఇచ్చిన మెసేజ్, ఆదర్శాలు, ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని యూత్ వరకు తీసుకెళ్ళి యూత్‌ని యాక్షన్‌లోకి దించే విధంగా చేయాలి అనేది మా యజ్ఞ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఒక లైన్‌లో చెప్పాలంటే. సో, మా యజ్ఞ ఫుల్ ఫార్మ్ గూడా దానికోసమే, యూత్ అవేకెనింగ్ ఫర్ గ్లోరియస్ నేషన్. సో, ఈ స్వామీజీ ఇచ్చిన యువతకిచ్చిన ఈ పిలుపుని ప్రతి ఒక్కళ్ళ వరకు తీసుకెళ్ళి యువశక్తిని దేశ దేశాభివృద్ధికి, దేశ నిర్మాణానికి ఛానలైజ్ చేయాలి అనేది మా ముఖ్య ఉద్దేశ్యం. సో, దీంట్లో యువత అంటే కేవలం ఆల్రెడీ కాలేజ్ ఆ ఏజ్‌లో ఉన్న వాళ్ళనే కాదు. ఈ కాబోయే యువత గూడా వాళ్ళని గూడా అడ్రెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో, ఇన్ వన్ లైన్ ఇఫ్ యూ వాంట్ మీ టు ఆన్సర్, మా ఉద్దేశ్యం అది. ఓకే. వాట్ ఈస్ ద కోర్ ఆఫ్ యజ్ఞ ఎగ్జాక్ట్‌లీ టు రీచ్ The core of Yagna is spirituality. We స్పిరిచువాలిటీ? want to base this organization purely on spirituality as the main foundation. ఓకే. స్వామీజీ ఒక చోట అంటారు, దేశంలో సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ రావాలంటే హ్మ్. ముందు ఆధ్యాత్మికంగా ఎదగాలి అని. ఫ్లడ్ ద ల్యాండ్ విత్ స్పిరిచువల్ ఐడియాస్ బిఫోర్ యూ బ్రింగ్ ఎనీ సోషల్ ఆర్ పొలిటికల్ రిఫార్మ్ అంటాడు. అంటే ఓకే. ఎటువంటి సామాజిక లేదా పొలిటికల్ రిఫార్మ్ దేశంలో రావాలంటే దానికి బేసిస్ ఆధ్యాత్మికత అనేది లేకపోతే ఆ సోషల్ రిఫార్మ్ నిలబడదు. కొన్ని రోజులుంటుంది, అది మళ్ళీ దాని డిగ్రేడేషన్ ఉంటుంది. సో, ఇన్ సో, సామాజిక సేవ చేసే వాళ్ళు చాలామందున్నారు. సో, మేము గూడా సామాజిక సేవ చేస్తాం. కానీ బేసిస్ స్పిరిచువాలిటీ. హ్మ్. సో, కోర్ ఏంటంటే ప్రతి ఒక్క మనిషి తనలో ఉన్న దైవత్వాన్ని ఫుల్‌గా మేనిఫెస్ట్ చేసుకోవాలి, రియలైజ్ అవ్వాలి. ఆత్మను మోక్షార్థం జగత్ హితాయ చ. స్వామీజీ అవును. చాలా పర్ఫెక్ట్‌గా 2 మాటల్లో ఆల్రెడీ పెట్టేసాడు గోల్. సో, దానికి మనం అలైన్ జేసుకోవటమే. సో, ప్రతి ఒక్క మనిషి ఫస్ట్ తన మోక్షం కోసం తను ప్రయత్నం చేస్తూ, ఆ మార్గంలో చుట్టూ ఉన్న 10 మందికి సేవ అనేదే మార్గంగా ఎన్నుకొని, ఒక కర్మయోగిలాగా ముందుకెళ్ళడం అనేది ఉద్దేశ్యం. ఓకే. మరి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మీరు ప్రెజెంట్ చేస్తున్నదేంటి? సో, ప్రస్తుతము మేము చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో ముఖ్యమైన ప్రాజెక్ట్ స్వామి వివేకానంద గురుకుల ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ అని ఓకే. ఒక గురుకుల పాఠశాల. హ్మ్. సో, దీని వెనక గూడా మా ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, మా కాలేజ్‌లో మేము మెడికల్ స్టూడెంట్స్‌గా ఉన్నప్పటి నుంచి హ్మ్. స్వామి వివేకానంద మేమందరం చిన్నప్పటి నుంచి చదువుతూ వచ్చాము. మెడికల్ కాలేజ్‌లో కొంతమంది లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ హ్మ్. దగ్గరయ్యాము. రాజశేఖర్ అందులో ముఖ్యమైన వాడు. తర్వాత ఇంకొంతమంది చంద్రశేఖర్, విజయ్ వీళ్ళందరూ ఇప్పుడు గూడా మేమంతా యజ్ఞాల మెంబర్స్. సో, మేము కాలేజ్ ఎంబీబీఎస్ చదువుతున్న రోజుల్లో అవకాశం కుదిరింది. స్వామి వివేకానంద స్వామీజీ ఇచ్చిన లిటరేచర్‌ని మళ్ళీ చదవటము, డిస్కస్ చేయటము, ఎలా దాన్ని మనం ఆచరణలో పెట్టాలనే విషయం మీద మేము రాత్రులు కూర్చొని నైట్ ఎప్పుడు గడిచిపోయిందో గూడా తెలిసేది గాదు. అలా చర్చలు చేసేవాళ్ళం. సో, దాంట్లో ఆ చర్చల నుంచి బయటకొచ్చిన కంక్లూజన్స్ ద్వారానే కొన్ని కార్యక్రమాలు గూడా కాలేజ్ లెవెల్‌లో స్టార్ట్ జేసాం. 2002 నుంచి మేము కాలేజ్‌లో మా యాక్టివిటీ స్టార్ట్ జేయటం జరిగింది. సో, 2002లో ఉస్మానియా మెడికల్ కాలేజ్‌లో మొట్టమొదటిసారిగా నేషనల్ యూత్ డే సెలబ్రేషన్స్ అని స్వామి వివేకానంద బర్త్‌డేనే ప్లాట్‌ఫార్మ్‌గా తీసుకొని సెలబ్రేట్ చేసాం. ఓకే. సో, ఆ రోజు గూడా మా ఉద్దేశ్యం ఇదే. మెడికల్ స్టూడెంట్స్ చాలామంది కాలేజీకొస్తారు. అండ్ వాళ్ళు ఒక రకంగా సొసైటీలో క్రీమ్. ఎందుకంటే మెడికల్ ఎగ్జామ్ అన్నిటికంటే టఫెస్ట్ ఎగ్జామ్ అంటారు. సో, హ్మ్. కొంత మంచి తెలివితేటలున్న పిల్లలు ఎంసెట్‌లో ర్యాంకులు కొట్టి ఉస్మానియా అందులో స్టేట్‌లో టాప్ కాలేజ్. అంటే అక్కడ టాప్ ర్యాంకర్స్ వస్తారు. ఓకే. సో, అన్ని తెలివితేటలు, అన్ని మంచి కెపాసిటీ ఉన్న పిల్లలు వస్తున్నారు కానీ, మెడికల్ విద్యలోకొచ్చిన తర్వాత కేవలం పుస్తకాలకు మాత్రమే పరిమితమైపోతున్నారు. అవును. అండ్ యాక్చువల్లీ మెడికల్ ప్రొఫెషన్ మాకు ఒక చాలా మంచి అవకాశాన్ని ఇస్తుంది. అది వేరే ప్రొఫెషన్స్‌లో ఉండదు. అదేంటి అంటే సమాజంలో ఉన్న సఫరింగ్‌ని, పెయిన్‌ని డైరెక్ట్‌గా చూసే ప్రొఫెషన్ మాది. ఓకే. ఎందుకంటే మా దగ్గరకొచ్చే పేషెంట్ బాధతో మా దగ్గరకొస్తాడు. సంతోషంగా ఉన్నోడు ఎవరు మా దగ్గరికి అవును. రాడు. ఆ! వాడు ఆరోగ్యపరంగా కానివ్వండి, ఇంకెన్నో ఎన్నో సామాజిక పరంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నవారు మా దగ్గరకొస్తారు. సో, సమాజంలో జరుగుతున్న ఆహ్, హ్మ్, ఉన్న పెయిన్ అండ్ సఫరింగ్‌ని డైరెక్ట్‌గా చూసే ప్రొఫెషన్ మాది. అంత అవకాశం మా ప్రొఫెషన్‌లో ఉన్నా కూడా మెడికల్ స్టూడెంట్స్
ఈరోజు మెడికల్ ప్రొఫెషన్ గూడా ఎంతోమంది మంచిగా మాట్లాడరు. ఎందుకంటే డాక్టర్‌లలో గూడా అవినీతి చాలా కనపడుతుంది. అవును. అందరిలో ఉంది. డాక్టర్లు కేవలం అని కాదు. సో, అలా కాకుండా ఈ మెడికల్ యూత్‌ని సొంత లాభం కోసమే వచ్చి ఒక డిగ్రీ తీసుకొని డాక్టర్ అయిపోయి రేపు ఒక హాస్పిటల్ పెట్టుకొని పేషెంట్‌లను చార్జ్‌లు చేసి డబ్బులు వసూలు చేయడం కోసమే కాదు ఈ డిగ్రీ. మనకు ఈ ప్రొఫెషన్ ఇచ్చిన ఈ ఆపర్చునిటీని బెస్ట్‌గా యూజ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మనకంటే బయట గూడా మనం ఆలోచించాలి. థింకింగ్ బియాండ్ అవర్ సెల్ఫ్. యెస్. ఆ సెల్ఫిష్ మోటివ్ నుంచి బయటకి తీసుకురావాలి అన్న ఉద్దేశ్యంతో అండ్ స్వామీజీ చెప్పిన మాట కూడా ఎప్పుడూ అదే. అవును. అన్‌సెల్ఫిష్‌నెస్ ఈజ్ వాట్ హి ప్రీచ్డ్ ఆల్ ద టైమ్. నిస్వార్థం అనేది. ఆ నిస్వార్థం అనేది కష్టం గానీ ఆచరిస్తే ఎన్నో లాభాలుంటాయంటాడు స్వామీజీ. బట్ ఆచరించే ఓపిక ఎవరికీ లేదు అంటాడు. సో, ఆ నిస్వార్థ సేవ అనే విషయాన్ని మెడికల్ స్టూడెంట్స్‌లో తీసుకురాగలిగితే అది చాలా సమాజానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంలో 2002లో స్వామి వివేకానంద పుట్టినరోజునే ప్లాట్‌ఫార్మ్‌గా తీసుకొని ఫస్ట్ నేషనల్ యూత్ డే సెలబ్రేషన్స్ మెడికల్ ఓకే. కాలేజీలలో మాకు తెలిసి ఎప్పుడు ఈ చరిత్రలో ఎప్పుడు ఏ ఎవరు చేస్ మెడికల్ కాలేజీలోనూ హ్మ్. యాన్యువల్ డేలు జరుగుతాయి, కాలేజ్ డేలు జరుగుతాయి, స్పోర్ట్స్ డేలు జరుగుతాయి. హ్మ్. ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం పిల్లలందరూ ఒకటవుతారు, డాన్స్‌లేస్తారు, ఓకే. పాటలు పాడతారు, ఆటలాడతారు, ఎళ్ళిపోతారు. హ్మ్. బట్ ఒక పర్పస్ కోసం, ఒక మిషన్ కోసం, ఒక ఐడియల్ కోసం గ్యాదరింగ్ అనే దానికి అలాంటి ప్లాట్‌ఫార్మే లేదు. అవును. దురదృష్టవశాత్తు మన విద్యా విధానంలో అలాంటి సిస్టమ్స్ లేవు. యెస్. ఎగ్జాక్ట్‌లీ. సో, మేము స్వామీజీ బర్త్‌డేని ప్లాట్‌ఫార్మ్‌గా తీసుకొని ప్యూర్‌లీ అక్కడ ఒకటే ఒక సూత్రం పెట్టాం. అన్‌సెల్ఫిష్ వర్క్. ఎవరైనా గూడా సెల్ఫ్‌లెస్‌గా వచ్చి ఒక పని చేద్దాము. అంటే మనకు కాకుండా ఇతరులకు సెల్ఫ్‌లెస్ అంటే అదే గదా! నాకు అవును. లాభం లేకుండా ఇతరులకు ఉపయోగపడే పని చేద్దాము అని ఏదన్నా ఐడియా ఉంటే తీసుకోనండి చేద్దామని చెప్పి మా ఫ్రెండ్స్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేసి అంతా చేస్తే రెస్పాన్స్ వాస్ టూ గుడ్. హ్మ్. ఇనీషియల్‌గా ఒక 5, 10 రోజులు చేద్దాం అనుకున్న కార్యక్రమం 43 డేస్ చేసాం. ఓహ్! సో, ఫస్ట్ నేషనల్ యూత్ డే సెలబ్రేషన్స్ 43 రోజులు ఎన్నో సేవా కార్యక్రమాలు అందులో తీసుకోవడం అంటే జరిగింది. 43 రోజులు ఏం చేస్తారు సేవా కార్యక్రమం? బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఓకే. హెల్త్ అవేర్‌నెస్ క్యాంప్స్ మేము ఓకే. మెడికల్ ఫీల్డ్‌లో ఉన్న మెడికల్ స్టూడెంట్స్‌గా ఉన్నాం ఆ టైంలో కాబట్టి హ్మ్. ప్రతి హాస్పిటల్‌లోనూ వచ్చే పేషెంట్స్‌కి హ్మ్. హెల్త్ అవేర్‌నెస్ కో కోసం చెప్పడము. తర్వాత ఒక స్లమ్‌ని నందనవనం అని ఒక స్లమ్‌ని సైదాబాద్ దగ్గర ఉంటుంది. హ్మ్. ఆ స్లమ్‌ని అడాప్ట్ చేసుకొని రెగ్యులర్‌గా హెల్త్ క్యాంప్స్ అక్కడ కండక్ట్ చేయడం అనేది కూడా ఆ ప్రోగ్రామ్‌లో స్టార్ట్ చేసాము. హ్మ్. ఎన్‌వైడీసీ అయిపోయిన తర్వాత కూడా ఫర్ నెక్స్ట్ 3 ఇయర్స్ మేము దాన్ని కంటిన్యూ చేసాం. ఓకే. సో, అక్కడ హెల్త్ వీక్లీ హెల్త్ క్యాంప్స్‌తో పాటు ఇంకా పిల్లల్ని హెల్త్ అవేర్‌నెస్ వాళ్ళ ఎడ్యుకేషన్‌కి మోటివేట్ చేయటం. ఓకే. ఒకసారి ఒక సొసైటీలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఎన్నో మంచి పనులు చేయడానికి మనకు అవకాశం అవును. దొరుకుతుంది. తర్వాత స్కూల్స్‌కి, అనాథాశ్రమాలకి వెళ్లి అక్కడ పిల్లలకి హెల్త్ ఆ రోజు మేము మెడికల్ స్టూడెంట్సం కాబట్టి మేము ఇవ్వగలిగింది మాక్సిమం ఏంటంటే హెల్త్ అవేర్‌నెస్. యెస్. సో, దాన్నే మెయిన్‌గా పెట్టుకొని చేయడం. తర్వాత విద్యార్థులలో ఆధ్యాత్మికంగా ఎదుగుదల కోసము పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్, యోగా అండ్ మెడిటేషన్ క్లాసెస్, తర్వాత స్పిరిచ్యువల్ డిస్కోర్సెస్ పెద్ద పెద్ద ఆధ్యాత్మికంగా గొప్ప గురువులు, హ్మ్. పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళని కాలేజ్‌కి తీసుకొచ్చి మేము లెక్చర్స్ పెట్టించాము. సో, ఓకే. ఇలా 43 డేస్ మొత్తం రకరకాల షెడ్యూల్‌తో కార్యక్రమాలతో మెయింటైన్ చేయడం జరిగింది. అండ్ ఆ 43 డేస్‌లో ఎంతోమంది మేము అనుకున్న దానికంటే ముందు మేము ఇద్దరం, ముగ్గురం ఒక ఐడియాతో బయలుదేరాం. ఓకే. కానీ ఒక్కొక్కళ్ళకి చెప్పి మా ఫ్రెండ్స్, మా క్లాస్‌మేట్స్‌ని తీసుకొని ఆ ప్రోగ్రామ్ ముందుకెళ్ళే కొద్దీ ఒక రోజులు ఎలా ఉండేనంటే జనాలొచ్చి మమ్మల్ని పనడిగేవాళ్ళు. చెప్పడానికి మా దగ్గర పనుండేది గాదు. హ్మ్. అంత రెస్పాన్స్ వచ్చిందనమాట. అంటే సో, మాకు ఆ మొత్తం ప్రాసెస్‌లో నేర్చుకున్న గొప్ప లెసన్ ఏంటంటే, ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఒక సేవ చేయాలి. ఆ నిస్వార్థ భావం అనేది ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంటుంది. హ్మ్. అన్‌డౌటెడ్‌లీ. ఆ డివినిటీ అనేది ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంది. మనకు స్వామీజీ చెప్పింది గూడా అదే. కాపోతే ఆ డివినిటీని అండ్ ఆ సెల్ఫ్‌లెస్‌నెస్‌ని, ఆ గొప్ప గొప్ప ఐడియల్స్‌ని ట్రిగ్గర్ చేయడానికి ప్లాట్‌ఫార్మ్స్ గావాలి. ఆ ప్లాట్‌ఫార్మ్స్ అనేవి క్రియేట్ అయితే చేయడానికి ఎంతోమంది ముందుకొస్తారు. సో, అలా మా క్లాస్ నుంచి, మా గ్రూప్ నుంచి చాలామంది ముందుకొచ్చి ఇవన్నీ 40 రోజులు నిర్విరామంగా కృషి చేసి చాలా గ్రాండ్‌గా సక్సెస్‌ఫుల్ చేశారు. అలా బయటకొచ్చిన వాళ్ళని మళ్ళీ ఇదేదో సంవత్సరానికి ఒకసారి ప్రోగ్రామ్ అంటే మళ్ళీ నీరు గారిపోకుండా ఉండాలన్న ఉద్దేశ్యంలో, ఆ పొటెన్షియల్‌ని ఆర్గనైజ్ చేయాలన్న ఉద్దేశ్యంతో ఉస్మానియా మెడికల్ స్టూడెంట్స్ ఫర్ సర్వీస్ అండ్ డెవలప్‌మెంట్ అని ఒక స్టూడెంట్ బాడీని ఎస్టాబ్లిష్ చేశాం కాలేజీలో. కాలేజ్‌లో. అంటే అప్పటిదాకా కాలేజీలో ఎటువంటి బాడీ కాలేజ్‌లో లేదా? స్టూడెంట్ బాడీ అనేది లేదు. అంటే ఈ ఏబీవీపీ, ఏఎస్ఎఫ్ ఉంటాయి మెడికల్ గదా! కాలేజ్‌లో అంతగా వాళ్ళ ఎంట్రీ అప్పుడు లేకుండింది. లేకుండే. హ్మ్. సో, మీరే ఫస్ట్ బాడీ స్టార్ట్ ఫస్ట్ చేయడం. స్టూడెంట్ బాడీ అండ్ మేము గూడా క్లియర్‌గా ఏం పెట్టామంటే, ఈ స్టూడెంట్ బాడీ హక్కుల కోసం పోరాడి, ఈ రోజు గొడవలు చేసే ఆ! ఇది కాదు. హ్మ్. బాధ్యతలు ఫస్ట్. యాహ్! రెస్పాన్సిబిలిటీస్ ఫస్ట్, రైట్స్ నెక్స్ట్. సో, ఓకే. ముందు బాధ్యతలు, తర్వాత హక్కులు. సో, విద్యార్థిగా ఫస్ట్ మా బాధ్యతలు మాకున్నాయి. చదువుకోవడం మా బాధ్యత. బట్ హ్మ్. కేవలం చదువుకోవడమే కాదు. మేము గూడా కాలేజ్ డెవలప్‌మెంట్‌కి హెల్ప్ చేస్తాము. హాస్టల్ డెవలప్‌మెంట్‌కి హెల్ప్ చేస్తాము. హాస్పిటల్ డెవలప్‌మెంట్‌కి హెల్ప్ చేస్తాము. చేయడం మా బాధ్యత. మేమేదో సేవ కాదది. యాహ్! మా బాధ్యత. సో, ఫస్ట్ విద్యార్థులని బాధ్యతని సెంటర్‌గా పెట్టి, హక్కుల్ని గాకుండా,
ఒక ట్రేడ్ యూనియన్, ఒక స్టూడెంట్ యూనియన్ టైప్ ఆఫ్ పిక్చర్ కాకుండా ఇక్కడ ఈ స్టూడెంట్ బాడీ, అందుకే దాని పేరు కూడా స్టూడెంట్స్ యూనియన్ అని పెట్టలేదు. హ్మ్. ఉస్మానియా మెడికల్ స్టూడెంట్స్ ఫర్ సర్వీస్ అండ్ డెవలప్మెంట్ అని పెట్టాం. సో ఆ బాడీ పేరులోనే దాని ఉద్దేశాన్ని పెట్టేశాం. ఈ బాడీ అక్కడ ఎందుకు ఉంది అంటే సేవ చేయడానికి ఉంది, డెవలప్మెంట్ కోసం ఉంది. సో ఆ ఉద్దేశంతో ఎన్వైడీసీలో ఎవరైతే బాగా మంచి పొటెన్షియల్ బయటకు వచ్చిందో వాళ్ళని ఆర్గనైజ్ చేసి ఒక హాస్టల్ కమిటీ అని, ఒక కాలేజ్ అకాడమిక్ కమిటీ అని, ఒకరు లైబ్రరీ కమిటీ అని, ఒకరు హాస్పిటల్‌లో పోస్టింగ్స్ ఉంటాయి మాకు. హ్మ్. ఆ పోస్టింగ్స్‌కి చూసుకునేందుకు ఒక కమిటీ, స్పోర్ట్స్ కమిటీ, కల్చరల్ కమిటీ అండ్ ఒక సోషల్ సర్వీస్ కమిటీ. ఇలా ఒక 5, 6, 7 కమిటీలతో ఉన్న స్టూడెంట్స్ ఇంట్రెస్ట్‌ని బట్టి మేము ఆర్గనైజ్ చేసి అంటే ఒక బాడీలో ఇవన్నీ కమిటీస్. ఇవన్నీ కమిటీస్. ఓహ్! సో ముఖ్యంగా మేము చెప్పిందేంటంటే సమాజ సేవ అనేది ఎక్కడో బయట పోయి చేసేదే కాదు. మన ఇంటి నుంచే స్టార్ట్ అవుతది. అవును. సర్వీస్ స్టార్ట్స్ ఎట్ హోమ్. హ్మ్. స్వామీజీ గూడా అంటాడు. మన ఇంట్లో మన తల్లిదండ్రులకి చేసేది మొదటి సేవ. హ్మ్. అలానే ఆ రోజు మేము విద్యార్థులుగా అక్కడ ఉన్నామంటే ఆ మెడికల్ కాలేజే మా ఇల్లు. యాహ్! మేమందరం హాస్టల్‌లో ఉండేవాళ్ళం. సో హాస్టలే మా ఇల్లు. సో సేవ అంటే ఎక్కడో పోయి ఏదో పేదవానికి అన్నం పెడితేనే సేవ కాదు. హ్మ్. నీ కాలేజీలో నువ్వు మంచి పనులు చేయటము, నీ కాలేజీని డెవలప్ చేసుకోవడం కూడా దేశానికి ఎగ్జాక్ట్‌లీ. చేస్తున్న సేవే. ఆ హ్మ్. కాన్సెప్ట్‌ని తీసుకురావాలన్న ఉద్దేశంలో ఎందుకంటే అందరూ గూడా బయటికెళ్ళి చేయడానికి ఇష్టపడరు. కొంతమంది హ్మ్. పిల్లలు అందులో అక్కడ చదువుకోవడానికి వచ్చిన పిల్లలు ఓకే. నీకు చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కదా! నువ్వు అకాడమిక్ కమిటీ తీసుకో. హ్మ్. నువ్వు ఒక్కడివే గాదు. అందరి పిల్లలు బాగా చదువుకునే విధంగా అకాడమిక్స్ ఇంప్రూవ్ అవ్వడానికి నువ్వు హెల్ప్ చెయి. కాంట్రిబ్యూట్ చెయి. యాహ్! అది గూడా సర్వీసే. హ్మ్. సో, ఆ ఎగ్జాక్ట్‌లీ. ఉద్దేశ్యంతో ఆ స్టూడెంట్ బాడీ పెట్టి వర్క్ చేయడం, ఇనిషియేట్ చేయడం జరిగింది. అండ్, అండ్ 2002 నుంచి మేము 2005 డిసెంబర్‌లో బయటకొచ్చాము. సో, ఆ 4 ఓహ్! ఏళ్ళు ఆ ప్లాట్‌ఫార్మ్ ఓఎంఎస్‌డీని ప్లాట్‌ఫార్మ్‌గా తీసుకొని, ఎన్‌వైడీసీని ప్లాట్‌ఫార్మ్‌గా తీసుకొని, ఎన్నో సేవా మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడానికి మాకు అవకాశం దొరికింది. అండ్ ఎంతోమంది మాతో పాటు మా జూనియర్స్ గూడా చాలామంది మా బ్యాచ్ ఆఫ్టర్ బ్యాచ్ ఇన్‌స్పైర్ అయ్యి, హ్మ్. ఎన్నో మాతో పాటు ఎన్నో పనులు చేశారు. వాళ్ళు గూడా ఓన్‌గా టేకప్ చేయడం స్టార్ట్ అయింది. హ్మ్. అండ్ ఆ రోజు మేము స్టార్ట్ చేసిన రోజు మా ప్రొఫెసర్స్ అన్నారు, "మీరెందుకు ఇయన్నీ చేస్తున్నారు? మీరిక్కడికొచ్చింది చదువుకోవడానికి. చదువుకోండి. ఈ పనులన్నీ మీకు అనవసరము. ఓకే. చేసినా ఎన్ని రోజులు చేస్తారు? మీరున్నన్ని రోజులు ఉంటది. తర్వాత బంద్ అయితాయి" అని. మేము గూడా ఆ రోజు అన్నాం. మేమేదో హ్మ్. ఇక్కడేదో మా జెండా పాతడానికి రాలేదు. మేము ఉన్నన్ని రోజులు చేస్తాం. బంద్ అయిపోనివ్వండి అని. ఓకే. కానీ గాడ్స్ గ్రేస్ అండ్ స్వామి వివేకానంద బ్లెస్సింగ్సే అనుకుంటాను. ఈ రోజు వరకు గూడా హ్మ్. 2017, హ్మ్. 16 ఇది ఆల్‌మోస్ట్ అయిపోయింది. ఇంకో 10 రోజుల్లో 2017 రాబోతుంది. హ్మ్. 15 ఇయర్స్ వితౌట్ బ్రేక్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఉస్మానియా మెడికల్ కాలేజ్‌లో ఎన్‌వైడీసీ జరుగుతుంది. వావ్! సో, బ్యాచ్ ఆఫ్టర్ బ్యాచ్ మా జూనియర్స్ ఈ రోజు వరకు స్వామి వివేకానంద అనే ఒక ప్లాట్‌ఫార్మ్‌గా ఏ ప్లాట్‌ఫార్మ్ అయితే హ్మ్. క్రియేట్ చేసామో, కేవలం ఒక మంచి పని, ఒక నిస్వార్థ సేవ అనే ప్రిన్సిపల్‌ని తీసుకొని ఈ రోజు గూడా బ్యాచ్ ఆఫ్టర్ బ్యాచ్ ఎన్‌వైడీసీ ఎవ్రీ ఇయర్ జరుపుతున్నారు. ఈ రోజు వరకు ఓఎంఎస్‌డీ ఉస్మానియా మెడికల్ కాలేజ్‌లో నడుస్తుంది. ఈ రోజు యాక్చువల్లీ ఉస్మానియా మెడికల్ కాలేజ్‌లో ఓఎంఎస్‌డీ వాళ్ళకి కాలేజే అఫీషియల్‌గా ఒక పెద్ద ఆఫీస్ ఆఫీస్ ఇచ్చింది. ఇచ్చేసి. ఓహ్! సో, అందులో ఇప్పుడు స్వామి వివేకానంద లైబ్రరీ రన్ చేస్తున్నారు. ఓకే. మీకు తెలిసి మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి. హార్డ్‌లీ దేర్ విల్ బి ఎనీ మెడికల్ కాలేజ్ వేర్ దేర్ ఈస్ ఎ స్వామి వివేకానంద లైబ్రరీ. యెస్. మెడికల్ లైబ్రరీ అన్ని కాలేజెస్‌లో హ్మ్. ఉంటది. సో, ఆ మెడికల్ లైబ్రరీ కాకుండా ఓఎంఎస్‌డీ ఆఫీస్‌లో హ్మ్. ఒక 2 రూమ్స్‌ని స్వామి వివేకానంద లైబ్రరీ కింద పెట్టి అక్కడ స్పిరిచ్యువల్ లిటరేచర్ అండ్ కేవలం స్వామి వివేకానంద, రామకృష్ణలదే కాకుండా వేరే లిటరేచర్ గూడా బట్ ఇన్స్‌పిరేషనల్ లిటరేచర్ మొత్తం అక్కడ ఉంటుంది. మెడికల్ స్టూడెంట్స్ ఫ్రీగా ఉన్నప్పుడు ఫ్రీ టైమ్‌లో వచ్చి అక్కడ కూర్చొని చదువుకోవటం, పుస్తకాలు తీసుకోవటం. అదొక కేంద్రంలాగా తయారైంది. ఈరోజు గూడా కాలేజీలో ఎటువంటి యాక్టివిటీస్ జరగాలన్నా ఓఎంఎస్‌డీ రూమ్ ఈస్ ఓకే. ద యాక్టివిటీ హబ్ అన్నమాట. ఓకే. ఓఎంఎస్‌డి ఈ బాడీతోటి మీరు టేకప్ చేసిన మేజర్ ప్రాజెక్ట్స్ ఏంటి? సో, మేము ఫస్ట్ ఎన్‌వైడీసీ అప్పుడు స్టార్ట్ చేసిన నందనవనం ప్రాజెక్ట్ అనేది ఏదైతే ఉందో హ్మ్. అది మేము వచ్చేసిన తర్వాత కూడా మా జూనియర్స్ కంటిన్యూ చేశారు. ఓకే. ఐ థింక్ అనదర్ 2, 3 ఇయర్స్ కంటిన్యూ చేశారు. ఇప్పుడు స్టాప్ అయిపోయినట్టుంది నాకు తెలిసినంత హ్మ్. వరకు. సో, వాళ్ళు కూడా తర్వాత ఇంకా యాక్చువల్లీ తర్వాత వాళ్ళు కాలేజ్ నుంచి అఫీషియల్‌గా బస్సు ఇవన్నీ కూడా అలాట్‌మెంట్ తీసుకొని, కాలేజ్ నుంచి ఫండ్స్ కూడా వాళ్ళు తీసుకొని ఎవ్రీ వీక్ అక్కడెళ్ళి హెల్త్ ట్రీట్మెంట్ ఇవి పెట్టడము, ఓకే. ప్రివెంటివ్ ఎడ్యుకేషన్ చేయటము, అక్కడ యంగ్ అంటే యూత్‌లో కాలేజ్, ఇంటర్మీడియేట్ ఏజ్ వాళ్ళ ఉన్న బాయ్స్, గర్ల్స్ కొంతమందిని ట్రైనింగ్ చేసి ఈ హెల్త్ అవేర్‌నెస్ ఇవి చేయటము, ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయటము, ఇలాంటి యాక్టివిటీస్ అదొకటి ఒక ప్రాజెక్ట్ లాంగ్ హుహు. టర్మ్‌గా నడిచింది. దాని తర్వాత జూనియర్స్ వాళ్ళు సొంతంగా చాలా తీసుకున్నారు. గవర్నమెంట్ స్కూల్స్‌కి వెళ్ళి వాళ్ళకి కెరియర్ కౌన్సెలింగ్, ఇన్స్‌పిరేషనల్ డిస్కషన్స్ ఓకే. ఇలానే స్వామీజీ లిటరేచర్‌ని స్ప్రెడ్ చేయటము. తర్వాత హెల్త్ పరంగా గూడా గైడెన్స్ ఇవ్వటము. అదొక యాక్టివిటీ రెగ్యులర్‌గా చేస్తున్నారు పిల్లలు. తర్వాత ఆర్ఫన్ హోమ్స్‌కి విజిట్ చేసి హ్మ్. అక్కడ కొన్ని సర్వీసెస్ హెల్త్ అండ్ మెడికల్ సర్వీసెస్ అందించటము. వాళ్ళకి గూడా ఇట్లా పిల్లలకి కొంత మోటివేషనల్‌గా చేయటము, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ప్రమోట్ చేయటము. సో, ఇట్లా ప్రతి బ్యాచ్ దే టుక్ దేర్ ఓన్ యాక్టివిటీస్. మేమెప్పుడూ ఒక గిరి గీయలేదు. ఇదే చేస్తేనే ఎన్‌వైడీసీ అని కాదు. ఓకే. ఒక్కటే అక్కడ కామన్ థింగ్ నేను చెప్పినట్టు నిస్వార్థ సేవ. అన్‌సెల్ఫిష్ వర్క్ అనేది ఉండాలి. అదొక్కటే ప్రిన్సిపల్. హ్మ్. ఏది గూడా మీరు మనకేదో వస్తది అని చేయొద్దు. సో, ఆ సూత్రం తీసుకొని మీ ఇష్టం. ఎందుకంటే హ్మ్. క్రియేటివిటీకి స్కోప్ ఇయ్యాలి. అప్పుడే పెరుగుతారు. ఎవరికి ఏం ఐడియా ఉంటే అది. అవును. ఆఫ్టర్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ స్టూడెంట్స్ టుక్ దేర్ ఓన్ డెసిషన్స్ అండ్ దే డిడ్ లాట్ ఆఫ్ దేర్ ఓన్ ఓకే. యాక్టివిటీస్. ఓఎంఎస్‌డి ఓకే. కాలేజ్‌లో ఓఎంఎస్‌డి అనేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రాష్ట్రం మొత్తం ఒక పెద్ద ధర్నాను స్టార్ట్ చేసేసింది. ఒక విధంగా అతను
పదవి నుంచి అంటే తను ఎన్నికల్లో ఓడిపోవడానికి గూడా ఇదొక చిన్న పాత్ర పోషించిందని తెలిసింది. సో, ఇందాక ఏంటి ఆ ధర్నా? ఎందుకు చేయాల్సొచ్చింది? సో, దట్ వాస్ లైక్ అవర్ లాస్ట్ ఇయర్. మేము హౌస్ యాహ్! సర్జన్స్‌గా అంటే ఉన్న టైంలో మేము లీడ్ చేసిన ఇదే అది. హ్మ్. బేసికల్లీ మేము చెప్పాను గదా! మెడికల్ హాస్పిటల్‌లో ప్రతిరోజు మేము ఉస్మానియా లాంటి హాస్పిటల్స్‌కొచ్చేదంతా పేద ప్రజలు. ఓకే. అండ్ 20% డెస్టిట్యూట్ పేషెంట్స్ వస్తారు. అక్కడ డెస్టిట్యూట్ పేషెంట్ అంటే వాడికి ఎవరు ఉండరు. ఎక్కడో రోడ్డు మీద పడిపోయి ఉంటాడు. పోలీసులు ఎవరో తీసుకొస్తారు. వాడు సిక్ ఉంటాడు కాబట్టి హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు. ఇట్లాంటి చాలా అంటే ఇంకా సమాజంలో ఉన్న అట్టడుగు వాళ్ళని మేము రోజు అక్కడ మెడికల్ స్టూడెంట్స్‌గా చూసి అవును. వాళ్ళ నుంచే మేము విద్య నేర్చుకున్నాం. మేము ఈరోజు హ్మ్. డాక్టర్‌లమయ్యామంటే వాళ్ళ వల్లనే. హ్మ్. వాళ్ళొచ్చి అక్కడ పడుకోపోతే వాళ్ళ మీద స్టెత్ పెట్టి చూడకుండా మేము డాక్టర్‌లం కాలేం. సో, ప్రతిరోజు అది మాకొక చాలా ఘర్షణలాగా ఉండేదనమాట. సమాజంలో ఇంత పేదరికము, ఇంత ఎవరు లేని వాళ్ళు ఎంతమందున్నారు. అనాథలు, డెస్టిట్యూట్స్ ఇంతమందున్నారు. ఆహ్, కానీ మేమక్కడ గమనించిందేందంటే, వరల్డ్ బ్యాంక్ రిఫార్మ్స్‌లో భాగంగా దేశం మొత్తం జరిగాయి. మన రాష్ట్రంలోనే జరిగిందని గాదు. దేశమేంటి ప్రపంచం మొత్తం. వరల్డ్ బ్యాంక్స్ హెల్త్ సెక్టర్ రిఫార్మ్స్ అని అది చాలా పెద్ద ఇది. 90స్‌లో బాగా ముందుకొచ్చిందనమాట. 2000స్‌కొచ్చేసరికి అది ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్ అన్న పేరు మీద చాలా సోషల్ సోషల్ సెక్టార్‌కి ఫండింగ్ తగ్గిచ్చి, గవర్నమెంట్ ఫండింగ్ తగ్గిచ్చి, సోషల్ సెక్టార్ నుంచి పైసలు జనరేట్ జేసే కొన్ని పాలిసీస్‌ని తీసుకొచ్చింది గవర్నమెంట్స్. ఓకే. అంటే అది మన లోకల్ గవర్నమెంట్ చేసిందా? లేదంటే వరల్డ్ బ్యాంక్ వరల్డ్ వైడ్‌గా పాలిసీ? జరిగాయి ఆ పాలిసీస్. అన్ని డెవలపింగ్ కంట్రీస్‌లోనూ జరిగాయి. మన ఇండియా హ్మ్. గూడా గ్లోబలైజేషన్ అడాప్ట్ జేసుకుంది. ఓకే. కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు దాన్ని చాలా ఫోర్స్‌ఫుల్‌గా ఇంప్లిమెంట్ జేశారు. కొంతమంది స్లోగెళ్లారు. ఓకే. మన రాష్ట్రంలో కొంత ఫోర్స్‌ఫుల్‌గా జరిగాయవి. హ్మ్. సో, ప్రభుత్వ హాస్పిటల్‌లో యూజర్ చార్జీలనేవి పెట్టడం జరిగింది. అవును. అంతవరకు ఉచిత వైద్యం. ఎప్పుడైనా హ్మ్. ప్రభుత్వ వైద్య కళాశాలలంటే ఫ్రీ హెల్త్ అనేది ఇప్పటికి గూడా చాలా మందికుంటది. ఎగ్జాక్ట్‌లీ. చాలా మందికి తెలీదు గూడా హ్మ్. యూజర్ చార్జీలు ఉండేవి అని. సో, అది మాకు చాలా బాధ కలిగించేది. అసలే ఇక్కడొచ్చేవాళ్ళు ఎవరు లేని వాళ్ళొస్తారు. వాళ్ళని హ్మ్. పట్టించుకోరు. వాళ్ళకివ్వాల్సిన సేవల్లోనే మనమేమి 100% చెయ్యము. హ్మ్. గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో ఉండాల్సిన వసతులన్నీ ఉండేవి కావు. హ్మ్. టైమ్ టు టైమ్ సో, మనం యాక్చువల్లీ ఒక సిస్టమ్‌లో ప్రొవైడ్ చేయాల్సినవి చేయడమే కాకుండా, చేయకపోవడం కాకుండా, మళ్ళీ వాళ్ళ నుంచి డబ్బులు తీసుకోవడం అనేది మాకు చాలా ఉద్వేగాన్ని కలిగించిందనమాట విద్యార్థులుగా ఆ టైంలో. సో, లేదు ఈ విషయం మీద మనము వాయిస్ రైజ్ చేయాలి. యూజర్ చార్జీలు ఎందుకుండాలి? వచ్చే పేదవాడు ఇంకా రూ. 2, రూ. 3 అండ్ మేము దాని గురించి చాలా స్టడీ చేసాం. అసలు యూజర్ చార్జీల వల్ల మొత్తం ఎకానమీలో ఎంత దెబ్బ కొడుతున్నారు అని. హ్మ్. సో, చాలా స్టడీ చేస్తే మాకు తెలిసిందేంటంటే, పేదరికానికి మన దేశంలో పేదరికానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాజెస్ ఈస్ హెల్త్ కాస్ట్. ఓహ్! సో, హెల్త్ కాస్ట్ వల్ల ప్రతి సంవత్సరం 25-30% వాళ్ళు పేదరికంలోకి పడిపోతున్నారు. ఓకే. ఒక్క అనారోగ్యం వచ్చింది అంటే అంటే కేవలం హాస్పిటల్‌కి డబ్బులు కట్టడం వల్ల హాస్పిటల్‌కి డబ్బులు మాత్రమే కట్టడం, పేదవాళ్ళుగా ఒక మారిపోతున్నారు. సర్జరీలు జేయడము, ఆపరేషన్ చేయించుకోవాలనుకోండి. అవును. ఆపరేషన్‌కి ఖర్చవుతది. తర్వాత లక్షల్లో. మందులు ఖర్చవుతది. ఆపరేషన్ అయినన్ని రోజులు పేషెంట్ పని జేయడు. ఆ పేషెంట్‌తో ఉన్న ఇంట్లో వాళ్ళు పని జేయరు. సో, జీతాలు రావు. అది నష్టం. హ్మ్. అండ్ పెద్ద ఆపరేషన్ చేయాలంటే 50,000, రూ. 1,00,000 అప్పు తీసుకుంటారు. అప్పులిచ్చినోడు వీళ్ళని ఎక్స్‌ప్లాయిట్ జేస్తాడు. భూమి హ్మ్. రాయించుకుంటాడు, ఇల్లు హ్మ్. రాయించుకుంటారు. ఊర్లలో ఇవే జరుగుతాయి. పేదవాళ్ళకి ఇవే జరుగుతాయి. హ్మ్. సో, చాలా స్టడీస్ ఉన్నాయి గూడా. డాక్యుమెంట్స్, లిటరేచర్ చాలా ఉంది. ఒక హెల్త్ కాస్ట్, ఒక అనారోగ్యం వల్ల ఎంతమంది పేదరికంలో పేదవాళ్ళు. పడుతున్నారని. ఓకే. ఇవన్నీ చాలా మమ్మల్ని డిస్టర్బ్ చేసేవన్నమాట. సో, మేము ప్లాన్ చేస్తుండే. ఇక ఫైనల్ ఇయర్‌లో ఉన్నాము. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రెషర్ ఇదంతా ఉంటే స్టూడెంట్స్ కూడా ఎక్కువగా దీని మీద వాయిస్ రైజ్ చేయాలంటే అది రైట్ టైమ్ కాదని చెప్పి హౌస్ సర్జన్సీ కోసం వెయిట్ చేస్తుండే. సో, ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత 2004 డిసెంబర్ 1కి మాది హౌస్ సర్జన్సీ స్టార్ట్ అయింది. డిసెంబర్ 15కి మేము ధర్నా స్టార్ట్ చేసాం. ఎందుకంటే వి ఓకే. వర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ మా ఛాన్స్. ఎగ్జామ్స్ క్లియర్ అయిపోతే ఓకే. స్టూడెంట్స్ ఫ్రీ ఎందుకంటే ఏదైనా ప్లాన్‌గా చేస్తేనే అది ఎగ్జాక్ట్‌లీ. సక్సెస్ అవుతది. అవును. స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళు టైమ్ ఇయ్యాలి ఈ విషయం కోసం అనంటే. సో, యూజర్ చార్జీలు రద్దు చేయాలి గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో అని వాయిస్ టేకప్ చేసాం. సో, అది కూడా అగైన్ ప్యూర్‌లీ అందులో మెడికల్ స్టూడెంట్‌కి ఏం లాభం లేదు. అవును. మమ్మల్ని యాక్చువల్లీ గవర్నమెంట్ ఆ రోజు అదే క్వెషన్ చేసింది. మీకు హ్మ్. దీనితో ఏం సంబంధం? మెడికల్ స్టూడెంట్స్‌గా మీరక్కడ చదువుకోవడానికెళ్లారు. చదువుకొని రండి. హాస్పిటల్‌లో ఏం జరుగుతుందో దాంతో మీకు వైద్య విద్యార్థులకు మీకు సంబంధం లేదు. మీ హ్మ్. చదువుతో దీనికి సంబంధం లేదు. హ్మ్. ఇది గవర్నమెంట్ పాలిసీ డెసిషన్. పాలిసీ డెసిషన్‌ని మీరు క్వెషన్ చేయడానికి వీల్లేదు. ఓకే. పాలిసీ డెసిషన్ గవర్నమెంట్ యొక్క ప్రెరోగేటివ్ అది. యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ స్టేట్ గవర్నమెంట్ అండ్ నేషనల్ గవర్నమెంట్ ఆల్సో. సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా చోట్ల చేసింది. బట్ ఇది ఓకే. మన స్టేట్ వరకు నేను హెల్త్ అనేది స్టేట్ సబ్జెక్ట్. ఓకే. మన ఓకే. రాజ్యాంగం ప్రకారం ఓకే. హెల్త్ అనేది కంకరెంట్ లిస్ట్‌లో స్టేట్ సబ్జెక్ట్ కింద ఉంటుంది. హ్మ్. సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ప్రోగ్రామ్స్ ఇవి చేస్తుంటుంది. హ్మ్. సో, హాస్పిటల్స్ ఎలా నడవాలి, ఎలా జీతాలు ఇవ్వాలి ఇవంతా స్టేట్ గవర్నమెంటే చూసుకుంటుంది. నిర్ణయం ఓకే. చేస్తుందన్నమాట. సో, దాని మీద మేము ఇష్యూగా టేకప్ చేసి అప్పుడు ఉస్మానియా మెడికల్ ఓఎంఎస్‌డిఏ కాకుండా జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అని కూడా ఉండేది. మేమప్పుడు హౌస్ సర్జన్‌లమయ్యాం కాబట్టి మేము జూనియర్ డాక్టర్‌లమయ్యామన్నమాట. హ్మ్. సో, అప్పుడు జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్‌లో కూడా మేమే ప్రెసిడెంట్‌గా మా బాడీ మెంబర్స్‌గా ఉండేవాళ్ళము. రాజశేఖర్ అని చెప్పాను కదా! తను ప్రెసిడెంట్‌గా అవును. ఉండేవాడు. నేను జనరల్ సెక్రటరీ ఇంకా మా ఫ్రెండ్స్ అలా ఉండేవాళ్ళు. సో, ఆ ఇష్యూని టేకప్ చేసి స్టేట్‌లో ఉన్న అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్‌లోను విద్యార్థులను మోటివేట్ చేసి
ఆ ఇష్యూ మీద మేము ఒక ఉద్యమం లాగా తీసుకెళ్ళాము. అది గూడా దగ్గర దగ్గర 45 డేస్ జరిగింది. ఓకే. సో, 45 డేస్ కంప్లీట్‌గా కాలేజెస్, హాస్పిటల్స్ అంతా చేసి అండ్ కంప్లీట్‌లీ పీస్‌ఫుల్ పద్ధతిలో. ఓకే. హ్మ్. ఎక్కడ గూడా గవర్నమెంట్‌కి మా మీద వేలెత్తి చూపే ఛాన్స్ ఇవ్వనీయకుండా, ఎక్కడ ఐ మీన్ అనవసరంగా రాస్తారోకోలు ఇట్లా హ్మ్. చేయకుండా పీస్‌ఫుల్ పద్ధతిలో వాయిస్ బాగా రైజ్ చేసాం. హ్మ్. అండ్ పోను పోను 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు గడవగా వేరే స్టూడెంట్ యూనియన్స్ అందరూ గూడా మా సపోర్ట్‌కొచ్చారు. ఎందుకంటే హ్మ్. అది పేదవాళ్ళకి సంబంధించిన విషయం. అవును. కేవలం మెడికల్ విద్యార్థికి సంబంధించింది కాదు. పొలిటికల్ పార్టీస్ సపోర్టొచ్చాయి. వేరే సోషల్ ఆర్గనైజేషన్స్, హ్మ్. ఎన్‌జీఓస్ చాలా సపోర్టొచ్చాయి. హ్మ్. ఇంకా వేరే అదర్ ఇంజినీరింగ్ స్టూడెంట్ యూనియన్స్ వాళ్ళు స్టూడెంట్ బాడీస్ సపోర్టొచ్చాయి. ఇంకా హైయెస్ట్ చెప్పాలంటే మేము ఆ ధర్నా సమ్మె జరుగుతున్న టైంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అని బ్రెజిల్‌లో జరిగింది. ఓకే. వరల్డ్ ఎకనామిక్ అండ్ సోషల్ ఫోరమ్ అని. హ్మ్. అక్కడ అక్కడ గూడా అంటే ఏంటంటే ఈ యాంటీ గ్లోబలైజేషన్ ఉద్యమాలు ప్రపంచం మొత్తం జరిగాయి. హ్మ్. కానీ అన్నీ తొక్కబడ్డాయి, హ్మ్. అణచబడ్డాయి. అలా అణచబడకుండా ముందుకు వెళ్ళిన ఉద్యమాలలో మాది ఒకటనమాట. చాలా వావ్! కొద్దిగా ఉన్నాయి. 3, ఓకే. 4, 5 మాత్రమే ఉన్నాయి. వాటిల్లో మాదొకటి. సో, దాన్ని గుర్తించి ఆ వరల్డ్ సోషల్ ఎకనామిక్ ఫోరమ్‌లో గూడా 139 కంట్రీస్ ఒక రిజల్యూషన్ పాస్ చేసి మా ఉద్యమానికి సపోర్ట్‌గా ఒక రిజల్యూషన్ పాస్ చేశారు. ఎక్సలెంట్. సో, ఇంటర్నేషనల్ వైస్‌గా మీ ఉద్యమం వెళ్ళిపోయింది. ఆ! బాగా ఇది ఫోకస్‌లోకొచ్చింది. హ్మ్. అండ్ ఆ రోజు ఆ ఉద్యమంలో ఇదొక విషయంతో పాటు రెండవది గూడా ఏంటంటే వైద్య విద్య యొక్క ప్రైవేటీకరణను గూడా తీసుకున్నాం. హ్మ్. అంటే ప్రైవేట్ ఎడ్యుకేషన్. దానివల్ల ఏమవుతుందంటే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ విచ్చలవిడిగా ఓపెన్ చేయటము. హ్మ్. దానివల్ల ప్రైవేట్ మెడికల్ కాలేజ్‌లో మెడికల్ సీటు కోట్లల్లో ఉంటది. అవును. సో, కోట్లు ఖర్చు పెట్టి తయారైన ఒక డాక్టరు బయటకొచ్చినాక ఏం ఆలోచిస్తాడు? ఫస్ట్ ఆ కోటి ₹1,00,00,000 వసూలు సంపాదించి జేసుకోవాలనే ఉంటది గదా! అవును. వాళ్ళు ఎంత సేవాభావం ఉన్నా కూడా అదింక తప్పదు. హ్మ్. వాళ్ళ అవును. తల్లిదండ్రులు పెట్టారు. తల్లిదండ్రులు గూడా పెట్టుబడి అదే పెట్టారు చెప్తారు. "అరే! గాబట్టి నేను నీ మీద ₹1,00,00,000 పెట్టాను. ముందు నాకది వసూలు జేసివ్వు" అంటాడు. అవును. సో, అలాంటి డాక్టర్ ఏం సేవ జేయగలుగుతాడు? ఇంక అది బిజినెస్ అయిపోతుంది. బిజినెస్ అయిపోతుంది. సో, ప్రైవేటీకరణ అనేది గూడా మాకు కొంచెం అంత కరెక్ట్ డైరెక్షన్‌లో ఎళ్ళట్లేదు. ఇది ఓవరాల్ మెడికల్ ప్రొఫెషన్‌నే డీజనరేట్ చేసే అవును. విధంగా ఉందని ఎగ్జాక్ట్‌లీ. చెప్పి, హ్మ్. అది గూడా రెండో ఇష్యూ అనమాట. ఆ హ్మ్. రోజు మేము తీసుకున్న ఉ ఉ ఓకే. ఉ ఆ ఉద్యమంలో తీసుకున్న 2 ముఖ్యమైన అది ఇష్యూ. గూడా చాలా పెద్ద విషయం. ఎందుకంటే, ప్రైవేట్ లాబీస్ చాలా పవర్‌ఫుల్ ఉంటాయి. సో, వాళ్ళకి అగెయిన్స్ట్‌గా మేము హుహు. జేస్తున్నాము. సో, ఈ 2 విషయాలు తీసుకొని ఆ రోజు చేయడం జరిగింది. సో, ఓవరాల్‌గా లాస్ట్‌కి దీన్ని కేసేసి హైకోర్ట్‌కి గూడా మమ్మల్ని లాక్కెళ్ళి అవును. గవర్నమెంట్ హైకోర్ట్ నుంచి ఆర్డర్ ఇప్పించింది. హ్మ్. 45 డేస్‌లో హైకోర్ట్ జడ్జి గారు మీరు ఇమ్మీడియేట్‌గా సమ్మె గనుక ఆపకపోతే మీ మెడికల్ విద్యార్థులు అందరూ 2, 3000 హ్మ్. అంటే 10 మెడికల్ కాలేజెస్ ఉండేవి. ఈచ్ మెడికల్ కాలేజ్‌లో 100-200 స్టూడెంట్స్ హ్మ్. ఉండేవాళ్ళు. అందరివి మెడికల్ డిగ్రీలు క్యాన్సిల్ చేసేస్తాము అన్నంత వరకు గూడా ఒక హ్మ్. హైకోర్టు పిలిచి మాకు ఇమ్మీడియేట్‌గా మీరు చేయాలి అని. సరే ఇప్పుడు అండ్ పిల్లలతో స్టూడెంట్స్‌తో కూడా డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా కన్సర్న్ ఉంటుంది. అవును. సో, ఆ రకంగా సమ్మెని ఆ రోజు విరమించాల్సొచ్చింది. హైకోర్ట్ ఆదేశాలకి ఓకే. గౌరవాన్నిస్తూ సమ్మెని విరమించాల్సొచ్చింది. కానీ ఉద్యమాన్ని ఆపలేదు మేము. హుహు. సో, దాని తర్వాత ఓకే. స్ట్రైక్ జేస్తే మీరాపుతారు. ఊర్లలోకెళ్ళి ప్రజలని చైతన్యం తీసుకురావడం అనేది ఎవరైనా చేయొచ్చు అవును. డెమోక్రసీలో. సో, అప్పటినుంచి టీమ్స్‌గా ఫార్మ్ జేసి ఊర్లలోకెళ్ళాం. ఓకే. వెహికల్స్ ఏసుకొని ఊర్లలోకెళ్ళి మీ గవర్నమెంట్ పాలిసీస్ కేవలం ఈ పాలిసీయే. మేమేమి హ్మ్. గవర్నమెంట్ మొత్తంతో మాకు సంబంధం లేదు. ఇంకా ఎన్నో గూడా ఉండొచ్చు ఓకే. పాలిసీ ప్రాబ్లమ్స్. ఓన్లీ బట్ ఈ హాస్పిటల్. హెల్త్ యూజర్ సంబంధించి. చార్జెస్ అనే దాని మీద చాలా ఊర్లలోకెళ్ళి ప్రొసెషన్స్, ర్యాలీస్ ఇలా హ్మ్. అప్పుడప్పుడు తీయటము. సో, అది కంటిన్యూయస్‌గా అప్పటినుంచి ఒక 6 మంత్స్ దాకా కంటిన్యూ జేసాం. ఎలక్షన్స్ టైమొచ్చింది. సో, పొలిటికల్ పార్టీలు గూడా అపోజిషన్ పార్టీలు అప్పుడు టీడీపీ పవర్‌లో ఉండింది. అపోజిషన్ పార్టీలు గూడా దాన్ని ఉపయోగించుకున్నాయి. ప్లాట్‌ఫార్మ్‌గా వినియోగించుకున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్‌లో అపోజిషన్‌లో ఉండేవారు. హ్మ్. మాకప్పుడు సమ్మెప్పుడు బాగా సపోర్ట్ జేశారు. వైఎస్ రాజశేఖర్ గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన అప్పుడు మాకో ప్రామిస్ చేశారు. హ్మ్. ఒకవేళ నేను గనుక సీఎం అయితే యూజర్ ఛార్జీలు రద్దు జేస్తాను. నేను హ్మ్. నేను పెట్టే మొదటి సంతకం మీ కాగితం మీదనే ఉంటది అని. ఓకే. సో, సరే మేము అది నిజంగా అవుతదా లేదా తెలీదు. మేము ఓకే. మా ప్రయత్నం చేయడం మా వంతుగా మేము హ్మ్. కంటిన్యూ చేసుకుంటూ ఎళ్ళాము. ఎలక్షన్‌లు జరిగాయి. ఆ ఎలక్షన్‌లలో టీడీపీ రాలేదు. హ్మ్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు. అండ్ సీఎం అయినట్టు ఆయన మాట ఇచ్చిన విధంగానే మొదటి రోజు యూజర్ ఛార్జీలు రద్దు చేశామని ఆర్డర్ పాస్ సో, మొత్తం చేశారు. మీద అందరూ కలిసి చంద్రబాబు నాయుడుకి టాటా చెప్పారు. అంటే మాకు చంద్రబాబు నాయుడు గారి పట్ల పర్సనల్‌గా ఏం లేదు. ఓకే. మేమొక పాలిసీని వ్యతిరేకించాం. కరెక్టే. ఎందుకంటే ఆ పాలిసీ పేదవాళ్ళకి సరిగ్గా లేదని మాకనిపించింది. ఓకే. సో, మేము ఫస్ట్ నుంచి కూడా నేర్చుకున్నదదే. ఎగ్జాక్ట్‌లీ. స్వామీజీ ఇచ్చిన సూత్రాలను పట్టుకొని నేర్చుకున్నదొకటే. నమ్మిన దాని కోసం నిలబడాల. ఎదురు ఎవరున్నారన్న దాంతో మనకు సంబంధం లేదు. నిజాన్ని ఎగ్జాక్ట్‌లీ. పట్టుకొని ఆ ప్రిన్సిపల్‌ని పట్టుకొని ముందుకెళ్తున్నప్పుడు ఎంత దూరమైనా ఎళ్ళాలి. ఎవరు ఎదురొచ్చినా కూడా నిలబడి ఓకే. మరి ఫైట్ చేయాలి. నెక్స్ట్ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గెలిచారు. గెలిచి యాక్చువల్లీ ఆయన ఇచ్చిన మాట ప్రకారం యూజర్ చార్జీలు రద్దు చేశారు. సో, ఓకే. నిజంగా మేము చేసిన స్ట్రగుల్ మొత్తం నిజంగా సక్సెస్ అయింది అంటే ఆ రోజు సక్సెస్ సో, అయింది. అసలు ఆ రోజు అంటే అతను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం మీ దాని మీద పెట్టారని. హ్మ్.
మూడు పాలిసీలు ఆయన ఆ రోజు సైన్ చేశారు. ఓకే. ఒకటి ఉచిత విద్యుత్తు గూడా ఉన్నట్టుంది. హ్మ్. ఇంకొకటేదో ఉంది. 3 పాలిసీలు ఆ రోజు ఆయన ఫస్ట్ సైన్ చేసిన 3 సంతకాల ఆర్డర్స్. దాంట్లో ఒకటి యూజర్ ఛార్జీల యూజర్ రద్దు. చార్జెస్ రద్దు చేయడం. మొత్తం స్టేట్ మొత్తంలో. ఓకే. సో, సో ఆ రోజు నిజంగా మేము సెలబ్రేట్ చేసుకున్నాం. అన్ని హ్మ్. మెడికల్ కాలేజెస్‌లోను హ్మ్. మెడికల్ విద్యార్థులందరూ 6 నెలల తర్వాత ఆ రోజు హ్మ్. నిజమైన సెలబ్రేషన్ జరిగింది. ఓకే. సో, ఇవన్నీ ఎక్స్‌పీరియన్సెస్. బేసికల్లీ ఏంటంటే ఒక మంచి పని చేయాలి. స్వామీజీ చెప్పింది అదే ఎప్పుడైనా బీ బోల్డ్, టేక్ ద హోల్ రెస్పాన్సిబిలిటీ, యాహ్! బీ ఫియర్‌లెస్ అండ్ స్టాండ్ అన్నాడు. స్టాండ్ అప్ అన్నాడు. సో, ఆ సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇవన్నీ అకేషన్స్ మాత్రమే. యాహ్! సో, ఈ ప్రాసెస్‌లో సమాజానికి ఎంత సేవ జరిగింది అనేది మేము చెప్పలేం కానీ, మేమైతే ఎదిగాం. ప్రతి ఒక్క వ్యక్తి ఆధ్యాత్మికంగా ఒక ఒక సూత్రాన్ని పట్టుకొని నిలబడ్డం ఎలా? అంటే ఉన్న పర్సనాలిటీ, ఉన్న క్యారెక్టర్‌లో బలాన్ని ఎలా తీసుకురావాలి? హ్మ్. స్ట్రెంగ్త్ అంటాడు స్వామీజీ. సో, ఆ స్ట్రెంగ్త్‌ని నింపుకోవడంకి మాకు ఇవన్నీ ఒక మార్గాలుగా తయారయ్యాయి. అండ్ ఈ ఉద్యమాలలో ఎంతోమంది కలిసారు. ఎంతో మేము నేర్చుకున్నాం. చెప్తున్నా కదా! మాక్సిమం బెనిఫిట్ పొందింది మేమే ఇందులో. ఎందుకంటే ఇంకసలు అనుకుంటే సాధించలేనిదేమీ లేదు అన్న దాని మీద ఒక విశ్వాసం అనేది కలిగింది. అండ్ మనం మన లైఫ్‌లో ఈ మ ఒక ప్యూర్ స్పిరిచువాలిటీని, ప్యూర్ సెల్ఫ్‌లెస్‌నెస్ అండ్ అబ్సల్యూట్ ట్రూత్ అండ్ ప్యూరిటీ అండ్ అన్‌సెల్ఫిష్‌నెస్‌ని గనక ఆహ్, ప్లాట్‌ఫార్మ్‌గా పెట్టుకొని ముందుకెళ్తుంటే ఎంతైనా చేయొచ్చు. ఎలాంటి మార్పులన్నా. ఎవరు ఊహించలేదు. అవును. ఎందుకంటే అది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న గ్లోబలైజేషన్ పాలిసీలు. అలాంటి పాలిసీని రద్దు చేసి చెప్పా కదా! యాంటీ హ్మ్. గ్లోబలైజేషన్ ఎఫర్ట్స్‌లో సక్సెస్ అయిన మూవ్‌మెంట్స్‌లో మాదొకటి. హ్మ్. సో, అంత చేయగలిగినప్పుడు ఇంకేదైనా చేయొచ్చు. బట్ సిస్టమాటిక్‌గా చేయాలి, ప్లాన్డ్‌గా చేయాలి, పర్ఫెక్ట్. ఆర్గనైజ్డ్‌గా చేయాలి. హ్మ్. కాలేజీలో గూడా యాంటీ కరప్షన్ చాలా చేసేవాళ్ళం. హ్మ్. మాకు తప్పు అని తెలిసిందంటే దాన్ని ఊరుకునేవాళ్ళం కాదు. హ్మ్. కరప్షన్ జరుగుతుంది అంటే అక్కడికెళ్ళి మేము ఫైట్ జేసేవాళ్ళం. ఏం చేశారు? మా ఇప్పుడు కాలేజెస్‌కొచ్చే ఫండ్స్ సరిగ్గా యుటిలైజ్ కాకపోవడము, లైబ్రరీకి ఫండ్స్ ఒస్తాయి. కానీ అవి యుటిలైజ్ కావు. సో, నిలబడి మాట్లాడి ముందు మామూలే స్టూడెంట్ బాడీగా ఫస్టే గొడవ కాదు. ముందు మామూలుగా చెప్పి ఒక అంత అయితే ఓకే. లేదు ఏదైనా రెసిస్టెన్స్ ఒస్తుంది అంటే మాత్రం మేము గట్టిగా తీసుకునేవాళ్ళం. ఈ కాలేజ్‌కి ఫండ్స్ ఒస్తున్నవి లైబ్రరీలో పుస్తకాలు కొనడానికి. ఆ పుస్తకాలు ఆ డబ్బులు మీరెందుకు ఖర్చు పెట్టట్లేదు? చిన్న చిన్న కరప్షన్ ప్రాక్టీసెస్ ఉంటాయి. హ్మ్. గవర్నమెంట్ హాస్పిటల్‌లలో గాని ఎక్కడైనా జరుగుతుండొచ్చవి. మేమున్న చోట మేము అబ్జర్వ్ చేశాము. పేషెంట్ ఇక్కడి నుంచి అక్కడికెళ్ళాలి అనంటే ఒక ట్రాలీ తీసుకెళ్ళాలి అంటే గూడా డబ్బులడిగే వాళ్ళుంటారు. గేట్ దగ్గర వాచ్‌మెన్ డబ్బులడుగుతాడు. ఆ! ఇంకా ఒక్కొక్కసారి చెప్పడానికి మాకే మంచిగా అనిపిచ్చదు గానీ, మెడికల్ ఎడ్యుకేషన్‌లో గూడా కరప్షన్ ఉండేది. హ్మ్. ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే కొంతమంది డబ్బులు తీసుకునేవాళ్ళు. అంతా పాస్ అయిన తర్వాత మెడికల్ విద్యార్థులు మెడికల్ రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే కౌన్సిల్‌లో డబ్బులు తీసుకునేవాళ్ళు. హ్మ్. సో, కరప్షన్ అనేది ఎక్కడికక్కడ ఉండేది. మాకెక్కడ హ్మ్. అడుగడుగునా ఎదురయ్యేది. సో, వీలైనంత వరకు మేము దాన్ని అపోజ్ చేసేవాళ్ళం. హ్మ్. ఎన్నో స్టింగ్ ఆపరేషన్స్ చేసి ఎంతో మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టించాం. ఎవరైనా డాక్టర్స్‌నా? డాక్టర్స్ కొంతమంది అందులో ప ప హ్మ్. పడ్డారు. కౌన్సిల్ చెప్పా గదా! ఎగ్జాంపుల్ ఆ! మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ టైమ్‌లో గూడా ప్రతి ఒక్క విద్యార్థి దగ్గర ఒక 1000, 2000 తీసుకునేవాళ్ళు. తీసుకున్నారు. ఓకే. ఆ! స్టేట్ మొత్తం 10 మెడికల్ కాలేజీల విద్యార్థులు డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్‌లు చేయించుకున్నారు. సో, మేము కొంత యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళతో ప్లాన్ చేసుకొని స్టింగ్ ఆపరేషన్ చేసి పట్టించాం. ఈరోజు గూడా వాళ్ళు సస్పెండ్ అయ్యున్నారు. కోర్ట్‌లో కేసెస్ ఓకే. నడుస్తున్నాయి. అప్పుడప్పుడు ఇప్పటికి గూడా మేమెళ్లి హియరింగ్స్ ఇచ్చొస్తుంటాం. ఓకే. అండ్ కోర్ట్ కేసులు మన దగ్గర సంవత్సరాలు నడుస్తాయి గదా! ఆ! అన్‌ఫార్చునేట్‌లీ. బట్ ఎనీవే వి వర్ ఆల్‌వేస్ ఆ! ట్రైయింగ్ టు గివ్ ఎ మెసేజ్. ట్రూత్. ఓకే. అది పట్టుకున్నాం అంతే. హ్మ్. ఇంకా అది అన్‌ట్రూత్ అని తెలిసిన దగ్గర ఎక్కడైనా అపోజ్ చేసుకుంటూ ఎళ్ళాం. ముందు ఆ! మామూలుగా మంచిగా సామరస్యంగా చేసాం. లేదు ఇక్కడ అవసరము స్టూడెంట్‌గా ఫోర్స్ అవసరం అనుకున్న దగ్గర ఫోర్స్ కూడా చేశారు. పెట్టాం. సో, మేమక్కడ నేర్చుకున్నదేంటంటే గుడ్‌నెస్ అనేది అగ్రెసివ్‌గా ఉండాలి. మా ప్రొఫెసరే ఒకడన్నాడన్నమాట. హ్మ్. మేము ఇవన్నీ చేస్తున్న టైంలో. ఐ నెవర్ సా గుడ్‌నెస్ ఇన్ సచ్ ఎన్ అగ్రెసివ్ ఫార్మ్ అని. హుహు. సో, ఆ రోజు మాకింకా చాలా క్లారిటీ వచ్చింది. మంచితనం అనేది మన సమాజంలో మంచివాళ్ళు లేక కాదు, మంచితనం లేక కాదు. కానీ ఈ మంచితనము ఐసోలేటెడ్‌గా ఉంది. ప్రతి ఒక్కళ్ళు నేను మంచి చేస్తున్నా నా వరకు అని గీసుకొని మంచి చేస్తున్నారు. కానీ నెగెటివ్ ఫోర్సెస్, ఈవిల్ ఫోర్సెస్, కరప్ట్ ఫోర్సెస్, అధర్మం చేసేవాళ్ళు చాలా ఆర్గనైజ్డ్‌గున్నారు. చాలా ప్లాన్డ్‌గున్నారు. చాలా సిస్టమాటిక్‌గున్నారు. కానీ గుడ్‌నెస్ సిస్టమాటిక్‌గా లేదు. యెస్. గుడ్‌నెస్ ఆర్గనైజ్డ్‌గా లేదు. గుడ్‌నెస్ అగ్రెసివ్‌గా లేదు. తప్పు చేసేవాడు చాలా అగ్రెసివ్‌గా దౌర్జన్యం చేస్తున్నాడు. వాడు 10 మందిని తీసుకొస్తాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, చేస్తాడు. హ్మ్. కానీ మంచి మాట మాట్లాడేవాడు అక్కడొక్కడే ఉంటాడు. అవును. వాడికి సైలెంట్. సపోర్ట్ ఉండదు. మిగిలిన వాళ్ళు మంచి మనసు మనసులో ఉంటది మంచితనం. అక్కడ పోయి నిలబడాల్సిన టైంలో ఎవ్వరు రారు. ఎవరు ఎగ్జాక్ట్‌లీ. అరే! నేనెందుకు రిస్క్ తీసుకోవాలి అనుకుంటారు. హ్మ్. లేదా భయపడతారు. ఫియర్ అనేది ఉంది. ఇవన్నీ ఉన్నాయి సమాజంలో. సో, వీటి వల్ల మంచితనానికి ఒక ప్లాట్‌ఫార్మ్ అనేది లేదు. సో, మేము మా మెడికల్ కాలేజ్ యొక్క 5 ఏళ్లలో మేము నేర్చుకున్నదేంటంటే, ఈ గుడ్‌నెస్ అనే మంచితనం అనే దానికి ఒక పెద్ద పీట వేయాలి సమాజంలో. మేము మా పిల్లలకి, మా జూనియర్స్‌కి చెప్పేవాళ్ళమనమాట. అరే! తప్పు చేసేవాడికి అంత ధైర్యం ఉంటే మంచి చేసేటోడికి మనకెంతుండాలిరా అనేవాళ్ళం. ఎగ్జాక్ట్‌లీ. మనం భయపడాల్సిన అవసరం లేదు అని. సో, ఆ గుడ్‌నెస్‌ని ఒక ఆర్గనైజ్డ్, అగ్రెసివ్ అండ్ అన్‌కాంప్రమైజింగ్ గుడ్‌నెస్ హ్మ్. ఈ 3 సూత్రాలు కావాలి.
అన్‌కాంప్రమైజింగ్ గుడ్‌నెస్ అంటే నేను మంచి చేయాలని డిసైడ్ చేసుకున్నా. ఇంక నాకు మధ్యలో ఎవరు అడ్డొచ్చినా నేను ఆగను. హ్మ్. అంత మనలోంచి ఆ శక్తి ఉంది. ఈ మంచితనం మనకెక్కడికో తీసుకెళ్ళదు. మన ఫుల్ పొటెన్షియల్. ఎవ్రి సోల్ ఈస్ డివైన్. ఎవ్రీబడీ హాస్ ఇన్ఫినిట్ పొటెన్షియల్. మన వేదాలు మనకు చెప్పిందదే. మన స్వామీజీ మనకు చెప్పిందదే. ఆ ఇన్ఫినిట్ పొటెన్షియల్‌ని బయటకి తీసుకురావడానికి ఈ గుడ్‌నెస్ అనేది ఒక మార్గం. సేవ అనేది ఒక మార్గం. సో, ఈ లెర్నింగ్స్‌తో వెన్ వి ఫినిష్డ్ అవర్ కాలేజ్ డేస్ ఈ ఈ నేర్చుకున్న లెర్నింగ్, ఆ కనెక్టెడ్ గ్రూప్ ఒక గ్రూప్ తయారైంది. చాలా పొటెన్షియల్ గ్రూప్, చాలా ఇన్‌స్పైర్డ్ గ్రూప్. ఈ గ్రూప్ డిసిపేట్ అవ్వకూడదు అన్న ఉద్దేశ్యంతో ఒక సంస్థ పెట్టాలి అని నిర్ణయించుకున్నాం. యాక్చువల్లీ మేము కొత్త సంస్థలు పెట్టడం మాకిష్టం లేదు. హ్మ్. ఎందుకంటే మేము చూసేవాళ్ళం స్టూడెంట్ డేస్‌లో ఎన్నో సంస్థలున్నాయి. మన దేశంలో దగ్గర దగ్గర మిలియన్‌ల ఎన్‌జీఓలున్నాయి. ఓకే. మిలియన్స్. సో, వి డోంట్ వాంట్ టు యాడ్ వన్ మోర్ ఎన్‌జీఓ టు ద లిస్ట్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఎన్‌జీఓస్ ఎగ్జాక్ట్‌లీ. వర్కింగ్ ఇన్ దిస్ కంట్రీ. ఒకవేళ మనం నిజంగానే సంస్థ పెట్టాల్సొస్తే, ఇది ప్యూర్‌గా స్పిరిచువాలిటీనే బేస్‌గా తీసుకొని, ఆ గోల్ ఏదైతే ఫుల్‌ఫిల్‌మెంట్ ఆఫ్ హ్యూమన్ పొటెన్షియల్‌నే లక్ష్యంగా పెట్టుకొని, స్పిరిచువాలిటీని బేసిస్‌గా తీసుకొని, సమాజ సేవని ఒక మీన్స్‌గా, ఉద్దేశ్యంగా తీసుకొని పనిచేసేటైతేనే పెట్టాలి. అది గూడా అవసరమైనన్ని రోజులే. అది ఆ రోజు మాకెందుకు అవసరం అనిపించింది అంటే, కాలేజీ తర్వాత మళ్ళీ ఎవరి దారులలో వాళ్ళెళ్ళిపోతారు. అవును. పై చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళవుతాయి, లైఫ్‌లో సెటిల్‌మెంట్, లైఫ్‌లో ఛాలెంజెసొస్తాయి. ఈ లైఫ్ పెట్టే పరీక్షలలో ఎవరు ఈ మనం నమ్మిన సిద్ధాంతాలని, ప్రిన్సిపల్స్‌ని వదిలిపెట్టేసి, ఈ జనజీవన స్రవంతిలో కలిసిపోకుండా, ఆ ఇన్‌స్పిరేషన్ ఏదైతే వచ్చిందో, ఆ ఇన్‌స్పిరేషన్ అనేది చనిపోకుండా దాన్ని ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఆ రోజు మాకొక సంస్థ పెట్టాలి అనిపించి యజ్ఞాన్ని పెట్టాం. యజ్ఞ స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ మీరు యజ్ఞ అన్నప్పుడు ఆధ్యాత్మికత మెయిన్ అన్నారు గదా! మామూలుగా ఆధ్యాత్మికత అంటే ఆ పదానికి హిందూ రిలిజియన్‌కి కొంచెం ఎక్కువ దగ్గర సంబంధం ఉంది. స్పిరిచువాలిటీ అనేది హిందూస్ ఎక్కువ మాట్లాడతారు. అలా ఏం లేదు. ప్రతి రిలిజియన్ ప్రీచ్ చేసేది స్పిరిచువాలిటీయే. ప్రతి రిలిజియన్ మార్గాలు వేరవ్వచ్చు. ఓకే. మన హోల్ రామకృష్ణ పరమహంస తన జీవితంలో చూపించిన ఫ్ సూత్రం ఏంటి? విచ్ స్వామీజీ సెడ్ ఇన్ చికాగో. హ్మ్. యాస్ మెనీ పీపుల్ సో మెనీ పాత్స్. బట్ ఆల్ పాత్స్ లీడ్ టు ద సేమ్ గోల్. ఓకే. కానీ అంటే మీరు స్టార్ట్ చేసిన యజ్ఞ ఫౌండేషన్‌లో ఆధ్యాత్మికత అనేది ఇంతకుముందు మన వేదకాలం నాటి వేదాలు గాని, శ్లోకాలు కానీ వాటిని మళ్ళీ మనం రిపీట్ చేసి వాటి దారిలో మనం నడవాలనుకుంటాం. హ్మ్. సో, మీరు వివేకానంద గురుకుల హ్యూమన్ ఎక్సలెన్స్ స్టార్ట్ చేశారు గదా! సో, ఇప్పుడు మీ స్కూల్ ఎడ్యుకేషన్ గాని, ద వే ఆఫ్ టీచింగ్ గాని అన్నీ బయట వాళ్ళకి నచ్చుతుంటాయి. కానీ ఇక్కడ మీరు హిందూ రిలీజియన్‌కి సంబంధించి టీచర్స్ పిల్లలతో ప్రాక్టీస్ చేస్తుంటారు. కానీ బయట ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ వాళ్ళు మీ స్కూల్‌లో జాయిన్ చేయించాలనుకుంటారు. బట్ దే ఆర్ నాట్ అలౌడ్ టు డూ ఉన్నారు థీస్ గూడా థింగ్స్. మన దగ్గర చాలా మంది అదర్ రిలిజియన్స్ కూడా విద్యార్థులున్నారు. ఓకే. ఎందుకంటే మన సైడ్ నుంచి మనం చెప్పేదొకటే, హ్మ్. స్పిరిచువాలిటీ ఈస్ బియాండ్ రిలిజియన్స్. ఓకే. స్వామీజీ గూడా అంటాడు. చూడండి, మీరడిగే ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ స్వామీజీ ఆల్రెడీ యెస్. చెప్పేసాడు. ఎగ్జాక్ట్‌లీ. వి ఆర్ ఓన్లీ రిపీటింగ్ దోస్. వాటెవర్ ఐ యామ్ ఎగ్జాక్ట్‌లీ. సేయింగ్ ఈస్ ఓన్లీ రిపీటింగ్. ఎగ్జాక్ట్‌లీ. స్వామీజీ ఏం జెప్పాడు? ఆల్ రిలిజియన్స్ ఆర్ ఇంపార్టెంట్. బట్ వి హావ్ టు గో టు ఎ పాయింట్ బియాండ్ ఆల్ రిలిజియన్స్. హ్మ్. బట్ ద పాత్ ఈస్ త్రూ ద రిలిజియన్. స్వామీజీ కూడా ఇదే చెప్పాడు. ప్రతి మతంలోనూ, ప్రతి రిలిజియన్‌లోనూ ఉన్న మంచితనాన్ని అసిమిలేట్ చేసుకుంటూ, మనం అన్ని రిలిజియన్స్‌ని దాటి ముందుకెళ్ళాలి. అన్ని రిలిజియన్స్ దాటి ముందుకెళ్ళినంక ఏముందంటే అదే స్పిరిచువాలిటీ. నిస్వార్థంగా సేవ చేయాలి. దాంట్లో రిలిజియన్ ఎక్కడుంది? మంచి జేయాలి. దాంట్లో రిలిజియన్ ఎక్కడుంది? ప్యూరిటీ. ప్యూరిటీ సత్యమునే పలుకు, మంచి నడవడిక, మంచి క్యారెక్టర్‌ని బిల్డ్ జేసుకో. అందులో రిలిజియన్ ఎక్కడుంది? ఏ రిలిజియన్ వాళ్ళకైనా అవసరమైన విషయమే అది. మనము ఈ విషయాలని అన్నిటికంటే గొప్పగా మాట్లాడిన లిటరేచర్ మన వేదాస్, ఉపనిషద్స్. అవును. స్వామీజీ గూడా అంటాడు, "నో అదర్ బుక్స్ ఇన్ ద వరల్డ్ హావ్ టాక్డ్ అబౌట్ స్ట్రెంగ్త్. ఉపనిషద్స్ ఆర్ మైన్ ఆఫ్ స్ట్రెంగ్త్" అంటాడు. ఎళ్లి ఆ మైన్‌ని తవ్వండి అంటాడు. సో, అన్నిటికంటే ఈ స్ట్రెంగ్త్ గురించి, ఒక వ్యక్తి యొక్క గొప్పతనము, సమాజం యొక్క గొప్పతనం గురించి మాట్లాడే విషయాలు మనకు వేదాలలో, ఉపనిషత్తులో ఉన్నాయి కాబట్టి మనం అవి తీసుకున్నాం. ఇక్కడ పిల్లలకి అవి చెప్పాలని చూస్తున్నాం. అంతేకాని ఏ రోజు గూడా ఒక రిలిజియన్ రైట్, ఒక రిలిజియన్ రాంగ్ అనేది మన కాన్సెప్టే కాదు. స్వామీజీ ఓకే. చెప్పిందే అది కాదు. రామకృష్ణ పరమహంస తన జీవితంలో చూపించిందే అది కాదు. ఓకే. సో, హియర్ అవర్ కాన్సెప్ట్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈస్ బీ గుడ్, డూ గుడ్. ఇది కూడా స్వామీజీ ఇచ్చిందే. యాహ్! బీ గుడ్, డూ గుడ్. దాంట్లో రిలిజియన్ ఎక్కడుంది? మాకైతే కనపడదు. ఓకే. అండ్ అంటే ఇప్పుడు మీరు స్టార్ట్ చేశారు గదా! వివేకానంద గురుకుల ఆఫ్ గురుకుల హ్యూమన్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్. ఎక్సలెన్స్. సో, ఇప్పుడు మీరు అంటే సమాజంలో మార్పు తీసుకురావడానికి అసలు ఈ విద్యా విధానాన్ని ఎందుకు ఎంచుకున్నారు? సో, మేము ఈగ 5 ఏళ్ల కాలేజ్ మా లైఫ్‌లో మొత్తం ఈ ఎక్స్‌పెరిమెంట్స్ అన్నీ చేస్తూ, ఈ ఎక్స్‌పీరియన్స్ అవుతూ, దాంతో పాటు స్వామీజీ లిటరేచర్‌ని ఎంతో అనలైజ్ చేస్తూ, డిస్కస్ చేస్తూ ఎప్పుడు మాకు క్వెషన్ ఉండేది. సమాజంలో ఎటు చూసినా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని. హ్మ్. సరే, ఆల్రెడీ మెడికల్ ప్రొఫెషన్‌లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి డాక్టర్లుగా వైద్య విధానము, వైద్య సేవలు, పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అనేది ఒకటి మా కళ్ళ ముందు క్లియర్‌గా ఉండేది. సో, ఖచ్చితంగా ఈ హెల్త్ సిస్టమ్‌లో మార్పులు తీసుకురావాలి.
ఈ హెల్త్ సిస్టమ్ అనేది ఒక కామన్ మ్యాన్‌కి పనికొచ్చే విధంగా దీన్ని తీసుకురావడంలో మన వంతు కృషి మనం. ఎందుకంటే మేము ఇంకొకసారి డిగ్రీ వచ్చిన తర్వాత మేము చనిపోయేంత వరకు మేము డాక్టర్‌లమే. ఎగ్జాక్ట్‌లీ. సో, ఖచ్చితంగా జీవితంలో లాస్ట్ మినిట్ వరకు హెల్త్ సిస్టమ్ కోసం మేము స్ట్రగుల్ చేయొచ్చు. అవకాశం మాకు ఆల్రెడీ వచ్చేసింది. సో, అది ఖచ్చితంగా ఒక ఏరియా పెట్టుకున్నాం. సో, హెల్త్ మనం ఖచ్చితంగా వర్క్ చేద్దామని. కానీ హెల్త్ ఒక్క ఏరియాలో వర్క్ చేయడం వల్ల సమాజం యొక్క రూట్స్‌ని అడ్రెస్ చేయడానికి మాకు మార్గం కనెక్షన్ కనపడలేదు. అవును. సో, హెల్త్ ఒక్కటే పనిచేస్తే సరిపోదు అని. సో, మరి ఎక్కడ స్టార్ట్ చేయాలి అని చాలా డిస్కషన్స్ చేసేవాళ్ళం. స్వామీజీ లిటరేచర్ బాగా చదవగా లాస్ట్‌కి మాకొచ్చిన క్లారిటీ ఓవర్ టైమ్. అండ్ ఇంకా మాకంటే యాక్చువల్లీ మా జూనియర్స్‌కి ఆ క్లారిటీ చాలా తొందరగా వచ్చింది. వాళ్ళతో కలిసి మేము డిస్కషన్స్ చేసేవాళ్ళం. సో, ఎడ్యుకేషన్ అనేది జీరో ఇన్ అయ్యాం. స్వామీజీ కూడా అంటాడు, ఎడ్యుకేషన్ ఈస్ ది పెనాషియా ఆఫ్ ఆల్ సోషల్ ఈవిల్స్. అండ్ స్వామీజీ ఎడ్యుకేషన్ గురించి చాలా ఎలోక్వెంట్‌గా చెప్పాడు. ఈరోజు మన దేశం దిగజారడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఈజ్ డిగ్రేడేషన్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. యెస్. Education has completely gone away from a character building or personality development as the center. It has purely become a knowledge dumping ground. ఓకే. విద్యార్థులు కేవలం ఒక నాలెడ్జ్‌ని డంప్ చేసి, ఆ నాలెడ్జ్‌లో వాళ్ళకి పరీక్షలు పెట్టి, నువ్వు డిగ్రీ పాస్ అయ్యావు, నువ్వు ఇంటర్ పాస్ అయ్యావు, నువ్వు ఈ పని చేయొచ్చు, నువ్వు ఈ పని చేయొచ్చు అని చెప్పడానికి తప్ప, ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని బిల్డ్ చేయడానికి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్ హాస్ స్టాప్డ్ డూయింగ్ దట్ పార్ట్. ఎందుకు ఎలా అనేది అది సెపరేట్ డిస్కషన్. దానికి ఎంతో చరిత్ర ఉంది, ఎన్నో కారణాలున్నాయి. బ్రిటిష్ రూల్ అని అనుకోవచ్చు. బట్ బ్రిటిష్ రూల్ అయిన తర్వాత కూడా, మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన నాయకులు పూర్తిగా దానికి జస్టిస్ చేయలేదు. అవును. మనం తలుచుకుంటే సిస్టమ్‌ని మార్చుండొచ్చు యెస్. ఫ్రీడమ్ వచ్చిన తర్వాత. అవును. కానీ జరగాల్సినన్ని మార్పులు జరగలేదు. సో, ఈ విద్యా విధానం యొక్క ప్రొడక్ట్స్ ఈరోజు మనం చూస్తున్నాం. ఈ కరప్షన్, ఎక్స్‌ప్లాయిటేషన్, నెగ్లిజెన్స్, ఎపథీ, ల్యాక్ ఆఫ్ డ్యూటీ మైండెడ్‌నెస్, ఎవడు వాడి పని సరిగ్గా చేయకపోవడము, సిన్సియరిటీ లేకపోవడము, అకౌంటబిలిటీ లేకపోవడము, హ్మ్. ఇవన్నీ ఎక్కడొస్తున్నాయి? ఎందుకొస్తున్నాయంటే క్యారెక్టర్ వీక్ అవ్వడం వల్లనే. ఎగ్జాక్ట్‌లీ. నాలెడ్జ్ వచ్చింది. స్కూల్స్, కాలేజీలు ఏం సాధించాయి? నాలెడ్జ్‌ని ఇవ్వడంలో సాధించాయి. హ్మ్. మంచి ఇంటెలెక్చువల్స్ తయారయ్యారు. మన దేశాన్ని ఈరోజు ప్రపంచంలో ఇంటెలెక్చువల్ క్యాపిటల్ అని అంటున్నారు ఆల్రెడీ. హ్మ్. ఎందుకంటే మన దేశంలో ఉన్నన్ని తెలివితేటలు వేరే దేశాలలో ఇంతగా కనపడవు. హ్మ్. సో, ఇంటెలెక్ట్ బాగా బిల్డ్ అయింది. కానీ ఇంటెలిజెన్స్‌తో పాటు విజ్డమ్, క్యారెక్టర్ అనేది మిస్ అయిపోయింది. సో, దానివల్ల ఏమవుతుంది? తెలివితేటల్ని రాంగ్‌గా యూజ్ చేస్తున్నారు. పక్కవాడిని ఎలా ఎక్స్‌ప్లాయిట్ చేయాలి? ఓకే. సెల్ఫిష్‌గా నేనెలా ఎదగాలి? హ్మ్. గ్రీడ్ అనేది బాగా పెరిగిపోయింది. సో, ఇది ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాం. ఇదేదో నేను చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. అవును. మనం అందరము మన నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులు వీటి వల్లనే ఫేస్ అవుతుంటాం. హ్మ్. సిన్సియర్‌గా పనిచేసేటోడు గవర్నమెంట్ ఆఫీస్‌లో పనిచేయడు. ప్రైవేట్ ఆఫీస్‌లో పనిచేయడు. దానివల్ల మనకు సమస్యలు. మనకి ఇంటికి రావాల్సిన గ్యాస్ టైంకి రాదు. కరెంటు టైంకి ఉండదు. ఎన్నో సమస్యలు. ఎనర్జీ వేస్ట్ అవుతుంటది. దేశం అంటే ఎవరికీ విలువ లేదు. దేశ వనరులంటే విలువ లేదు. ఈ సొసైటీ మనది అన్న ఫీలింగ్స్ లేవు. ఇవన్నీ ఎక్కడి నుంచి రావాలి? ఒక స్టూడెంట్ ఎవరన్నా చెప్తేనే వస్తాయి. హ్మ్. తల్లిదండ్రులన్నా చెప్పాలి. సో, ఫ్యామిలీ సిస్టమ్ వెరీ ఇంపార్టెంట్. రెండవది టీచర్ చెప్పాలి పిల్లలకి. హ్మ్. విద్యా విధానం అందుకని ఇంపార్టెంట్. తల్లిదండ్రులు మన తాతలు, మనందరం మన అమ్మమ్మల, తాతయ్యల దగ్గర ఎన్నో కథలు విని పెరిగిన వాళ్ళం. అదృష్టంగా మనం ఐ థింక్ లాస్ట్ అనుకుంటా. అవును. మన ఎగ్జాక్ట్‌లీ. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా ఆ ఛాన్స్ ఆ లేదు. ఛాన్స్ లేదింకా. సో, ఫ్యామిలీ ఈజ్ వన్ సిస్టమ్. ఐ థింక్ అబ్దుల్ కలాం అంటారనమాట. హ్మ్. మన ఇండియన్ సొసైటీకి బ్యాక్ బోన్ రెండే. ఫ్యామిలీ సిస్టమ్ అండ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సిస్టమ్. ఎగ్జాక్ట్‌లీ. ఎప్పుడైతే ఈ 2 సిస్టమ్స్ బ్రేక్ అయినాయో సొసైటల్ కొలాప్స్ ఈజ్ ఇమ్మినెంట్. హ్మ్. ఈ రోజు కాదు, ఇంకో కొంత టైంలో ఇట్స్ కంప్లీట్‌లీ గోయింగ్ టు ఖేయాస్. ఆల్రెడీ దానికి పూర్తి సైన్స్ అండ్ సింప్టమ్స్ మనకు కనపడుతూనే ఉన్నాయి ఓకే. చుట్టూ. సో, ఆ ప్రాబ్లమ్ మీరు ఓవర్‌కమ్ చేయడానికి ఓవర్‌కమ్ చేయటానికి ఎడ్యుకేషన్ అనేది సిస్టమ్. ఇంపార్టెంట్ అనేది మేము ఫస్ట్ హ్మ్. కంక్లూజన్‌కొచ్చాం. హ్మ్. తర్వాత ఇంకా కూడా స్వామీజీ లిటరేచర్ చదివాం. ఎలా మరి హ్మ్. తీసుకురావాలి? ఎడ్యుకేషన్‌లో హ్మ్. ఎలాంటి మార్పులు తీసుకురావాలి? ఎలా హ్మ్. చేయాలి? అంటే హ్మ్. స్వామీజీ ఇచ్చాడు. ద మోడల్ ఆఫ్ రియల్ ఎడ్యుకేషన్. హ్మ్. రామకృష్ణ మఠంలో ఒక పెద్ద పోస్టర్ కూడా ఉంటుంది రియల్ అవును. ఎడ్యుకేషన్ అని. అవును. సో, ద రియల్ ఎడ్యుకేషన్ ఈజ్ మ్యాన్ మేకింగ్ క్యారెక్టర్ బిల్డింగ్ ఎడ్యుకేషన్ అని స్వామీజీ చెప్తారు. అండ్ చాలా డీటెయిల్స్ కూడా ఇస్తారు. ఎలా హ్మ్. ఉండాలి? ఎలాంటి వ్యవస్థ హ్మ్. ఉండాలి? మన పురాణ కాలంలో గురుకుల సిస్టమ్ ఎలా ఉండేదో గురుగృహ వాస అంటారు. హ్మ్. ద రియల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ గురుగృహ వాస. హ్మ్. వేర్ స్టూడెంట్స్ లెర్న్ బై లివింగ్, నాట్ హ్మ్. బై బ్లాక్ బోర్డ్ అండ్ చాక్ పీస్. అవును. దే లెర్న్ బై లివింగ్ విత్ ద టీచర్, విత్ ద ఓకే. గురు. యెస్. సో, ఫస్ట్ ఆ గురువు ఒక ఆదర్శవంతుడై ఉండాలి. కొన్ని మంచి లక్షణాలు, మంచి గుణాలు, మంచి క్యారెక్టర్‌తో ఉన్న గురువుతో సాంగత్యం ద్వారా విద్య నేర్చుకునే నేర్చుకోవాలి. విద్యనే నిజమైన విద్య అని స్వామీజీ చెప్పున్నాడు. హ్మ్. సో, ఆ మోడల్‌ని తీసుకొని, సో, ఈరోజు చుట్టూ చూస్తే ఆ మోడల్స్ ఉన్నాయా అంటే లేదు. మెయిన్ స్ట్రీమ్‌లో ఎక్కడా లేవు. ఎక్కడ లేవు. కొన్ని ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తున్నారు కొద్దిమంది. హ్మ్. అక్కడక్కడ ఉన్నాయి. ఈ ఆల్టర్‌నేట్ స్కూలింగ్ అంటారు. ఈరోజు హ్మ్. ఆల్టర్‌నేట్ స్కూలింగ్ అనేది కూడా ఒక ఫ్యాషన్ టర్మ్ అయిపోయింది. హ్మ్. అంటే మెయిన్ స్ట్రీమ్ కాకుండా ఇట్లా ఓపెన్‌గా క్రియేటివ్ అవి మంచిదే కూడా. దే యాక్చువల్లీ డూ సమ్ గుడ్ ఏమంటారు బెనిఫిట్ టు ద స్టూడెంట్స్. ఓకే. ఎందుకంటే 5-15 ఏళ్ల వయస్సు అనేది చాలా క్రిటికల్ ఏజ్ అది. హ్మ్. ఆ 10 ఏళ్ల వయస్సులో అనవసరమైన విషయాలన్నీ బట్టి కొట్టించి
ఎగ్జాములు రాయిపిచ్చి, అవి మళ్ళా ఫ్యూచర్ లైఫ్‌లో ఎప్పుడు ఉపయోగపడని విషయాలు అవును. ఆ 10 ఏళ్ళు ఎగ్జాక్ట్‌లీ. మనం నేర్చుకుంటాం. అవును. సో, అలా కాకుండా ఈ ఆల్టర్‌నేట్ వ్యవస్థలో ఎక్స్‌పెరిమెంట్స్ చేసిన వాళ్ళు గూడా చాలామందున్నారు. హ్మ్. కానీ మాకు చూస్తే మనం బయట దాన్ని ఒక సొసైటీ లెవెల్‌లో, ఒక నేషనల్ లెవెల్‌లో ఒక ఇంపాక్ట్ అయితే కనపడట్లేదు. హ్మ్. ఈ రోజు గూడా. ఇంకా మోర్ అండ్ మోర్ కమర్షియలైజేషనే కనపడుతుంది. హ్మ్. స్కూల్స్ కమర్షియలైజ్ అయిపోయినాయి. ఈరోజు ఎల్‌కేజీ, యూకేజీ ఫస్ట్ క్లాస్ ₹1,00,000 తీసుకుంటున్న స్కూల్స్ ఉన్నాయి సిటీలలో. అవును. అందరికీ తెలిసిన విషయమే. అండ్ అదొక అన్‌హెల్తీ కాంపిటీషన్ అయిపోయింది. పేరెంట్స్ గూడా అరే! ఎక్కడ చేరిస్తే నా పిల్లవాడు ఒక మంచి ఉత్తమ పౌరుడిగా ఎదుగుతాడో అని ఆలోచించట్లేదు. ఎక్కడ చేరిస్తే మా పిల్లవాడు మంచి ఉద్యోగం కొట్టి ఎక్కువ డబ్బులు సంపాదిస్తాడనేదే పేరెంట్ యొక్క సైకాలజీ అయిపోయింది. హ్మ్. సో, ఈ సిస్టమ్‌లో అసలు ఇప్పుడు స్వామీజీ చెప్పిన రియల్ మోడల్ ఎక్కడ మాకు కనపడలేదు. హ్మ్. సో, మనం ఎళ్లి ప్రీచ్ చేద్దామంటే, అరే! ఈ మోడల్ కోసం క్యాంపెయిన్ చేయాలి. ఇలా ఉండాలి వ్యవస్థ, ఇలా హ్మ్. ఉండాలి వ్యవస్థ అని మనం చెప్పాలంటే హ్మ్. అందరూ నిన్ను చూసి నవ్వుతారు. అవును. ఎగ్జాక్ట్‌లీ. థియరీనే అవుతది. స్వామీజీ కూడా చెప్పాడు. మళ్ళా నువ్వే చెప్పేదేంటి? ఇంకా హ్మ్. మనకంటే పవర్‌ఫుల్‌గా స్వామీజీ చెప్పాడు. స్వామీజీతో పాటు ఎంతోమంది గొప్ప నాయకులు చెప్పారు. సర్వేపల్లి రాధాకృష్ణన్, హ్మ్. రాజగోపాలాచారి చాలా మంది గొప్ప లీడర్స్ చెప్పారు. సో, ఉట్టి చెప్పడంతో లాభం లేదు. మనమే ఒక మోడల్ డెవలప్ చేయాలన్న హ్మ్. ఉద్దేశ్యంతో సో, ఫస్ట్ అసలు ఈ రియల్ ఎడ్యుకేషన్ అనే ఏదైతే స్వామీజీ ఇచ్చిన మోడల్‌ని ఈ రోజు సామాజిక హ్మ్. పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని హ్మ్. అసలు ఈ మోడల్‌ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చా? హ్మ్. మనమే చేయలేకపోతే ఇంక పక్కోడికేంటి ప్రీచ్ చేసేది? అవును. ఇంకొకడికి పోయి ఏంటి చెప్పేది ఇలా చేయండి అని. సో, ఫస్ట్ మనం లెట్ అస్ ట్రై ఎ మోడల్. ఓకే. సో, లెట్ అస్ డెవలప్ అవర్ ఓన్ మోడల్ ఆఫ్ రియల్ ఎడ్యుకేషన్. వేర్ ప్యూర్ క్యారెక్టర్ బిల్డింగ్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, స్పిరిచువాలిటీ ఈస్ ద కోర్. హ్మ్. స్కిల్ బిల్డింగ్, నాలెడ్జ్, అడిషన్ ఆఫ్ నాలెడ్జ్ ఏవైతే ఉన్నాయో ఉద్యోగాల కోసము సమాజంలో ఆ! ఫుడ్ అండ్ బ్రెడ్ అండ్ బటర్ ఈస్ ఇంపార్టెంట్. హ్మ్. సో, ఉట్టిగా స్వామీజీనే అంటాడు స్పిరిచువాలిటీ ఈస్ నాట్ ఫర్ ఎంప్టీ స్టమక్స్ అని. యెస్. ఎగ్జాక్ట్‌లీ. సో, అది గూడా అవసరమే. ఇట్ ఈస్ కాల్డ్ సెక్యులర్ ఎడ్యుకేషన్. హ్మ్. సెక్యులర్ నాలెడ్జ్. అంటే సమాజంలో ఎలా బతకాలి? ఎలా నిలబడాలి? అది గూడా అవసరమే. హ్మ్. అది సెంటర్‌గా పెట్టి ఆధ్యాత్మికతని పెరిఫెరీలో యాడ్ చేయడమా? హ్మ్. అది కాదు స్వామీజీ చెప్పిన మోడల్. హ్మ్. ఆధ్యాత్మికతని సెంటర్‌లో పెట్టి పర్సనాలిటీ డెవలప్‌మెంట్, క్యారెక్టర్ బిల్డింగ్, రియలైజేషన్ ఆఫ్ యువర్ రియల్ సెల్ఫ్. ఓకే. దాన్ని సెంటర్‌గా పెట్టి, ఆ ప్రాసెస్‌లో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి కాబట్టి, నువ్వు కొన్ని వృత్తులు నేర్చుకోవాలి, కొంత హ్మ్. నాలెడ్జ్ రావాలి, మాట్లాడడం రావాలి, పని చేయడం రావాలి, కొన్ని డిగ్రీలు పొందాలి. సో, ఈ సెక్యులర్ నాలెడ్జ్‌ని సెకండ్ రౌండ్‌లో పెట్టి, ఒక మోడల్‌ని మనం తయారు చేయాలి అన్న ఓకే. ఉద్దేశ్యంలో, ఈ ఈ స్కూల్ బిజినెస్ స్కూల్ స్టార్ట్ చేద్దాము అన్న డెసిషన్ ఓకే. తీసుకున్నామనమాట. అంటే మామూలుగా అంటే మీరు చెప్పిన కాన్సెప్ట్‌లో ఆల్రెడీ కొన్ని స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి. సో, అంటే వాళ్ళ సైడ్ ఎటువంటి సక్సెస్ లేదంటారా మరి? సక్సెస్ లేదు అని చెప్పడానికి ఆ! నేను కరెక్ట్ కాదు. బట్ ఓకే. నేను ఏ యాస్పెక్ట్‌లో సక్సెస్‌ని మెజర్ చేస్తున్నానంటే, హ్మ్. సమాజంలో ఇది ఒక వాయిస్ లాగా వినపడుతుందా? హ్మ్. క్యారెక్టర్ బిల్డింగ్ అనేది ఇంపార్టెంటు. మనీ ఇంపార్టెంట్ కాదు. మనీ మేకింగ్ ఈజ్ సెకండరీ. మనుషులు మానవత్వం అనేది బేసిక్ హ్యూమన్ క్వాలిటీస్, సెల్ఫిష్‌నెస్‌ని వదిలిపెట్టి ఎట్ ద సేమ్ టైమ్ సెల్ఫిష్‌నెస్ వదిలిపెట్టు అంటే నువ్వు తిండి మానేయమని కాదు. బట్ నీకెంత కావాలో అంతే ఉంచి గ్రీడ్‌ని వదిలిపెట్టి సో, ఇలా మాట్లాడే ఈ వాయిస్ మనకు సమాజంలో వినపడుతుందా అంటే వినపడట్లేదు. సో, అంటే ఇప్పుడు స్టార్ట్ చేసిన అంటే ఏ స్కూలింగ్ కానీ, లేదంటే ఏ ఆర్గనైజేషన్ గానీ ఇటువంటి ఉద్దేశ్యంతో స్టార్ట్ చేసి దీన్ని రిప్రజెంట్ చేయలేకపోతే అది ఫెయిల్ అయినట్లే కదా ఇంకా. అదే చెప్తున్నా కదా! అది హ్మ్. ఫెయిల్ అయిందా? సక్సెస్ అయిందా? అని నిర్ణయించడానికి మనం హ్మ్. కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కళ్ళు ఒక లక్ష్యం పెట్టుకొని ఎళ్తారు. హ్మ్. బహుశా వాళ్ళు వాళ్ళ లక్ష్యం చేరుకున్నారేమో. ఓకే. కానీ మేము పెట్టుకున్న లక్ష్యం ఏంటంటే, సమాజంలో ఇదొక వాయిస్ లాగా ఇది రావాలి. ఈ ఓకే. ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇప్పుడున్న సిస్టమ్ కరెక్ట్ కాదు. దీనివల్ల కేవలం ఒక వృత్తిపరంగా ఎదుగుతున్నారే గానీ, ఓకే. సమాజంకి ఎటువంటి బెనిఫిట్ హ్మ్. జరగట్లేదు. కొంతమంది లీడర్స్ బయటకొస్తున్నారు. హ్మ్. అట్లా అని మీరు అడగొచ్చు. ఈ స్కూలింగ్ సిస్టమ్ నుంచే కదా గొప్ప గొప్ప నాయకులొచ్చారు అవును. అని. కానీ ఆ నాయకులు సరిపోవట్లేదు మనకు. ఓకే. అండ్ ఈరోజొస్తున్న నాయకులు ఎంతమంది ఆదర్శాల కోసం మొత్తం వాళ్ళ ఫ్యామిలీని, లైఫ్‌ని వదిలిపెట్టడానికి లేరు. సిద్ధంగా ఉన్నారు. సో, అంటే అలాంటి నాయకులు ఇప్పుడు ఈ రోజు గూడా మనం ఇంకా గాంధీజీ, భగత్ సింగ్, స్వామి వివేకానంద గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఈ 100 ఏళ్లైనా గూడా. ఈ 100 ఏళ్లలో వాళ్ళని తలదన్నే నాయకులు గొప్పవాళ్ళొచ్చుంటే వాళ్ళని మర్చిపోయేవాళ్ళం మనం. ఎగ్జాక్ట్‌లీ. మహాత్మా గాంధీ కంటే గొప్ప క్యారెక్టర్ ఈ దేశంలో పుట్టుండుంటే ఈరోజు గాంధీ గురించి హ్మ్. మాట్లాడేవాళ్ళం గాదు. అవును. ఎప్పుడో ఒకసారి గుర్తు చేసుకునేవాళ్ళం. ఓకే. ఎందుకింకా సో, అది. సో, వ్యవస్థలో ఎక్కడో ఒక చోట ర్యాండమ్‌గా కొంతమంది నాయకులొచ్చారు లేదని కాదు. కానీ ఈ లీడర్‌షిప్ బిల్డింగ్‌ని అండ్ దట్ లీడర్‌షిప్ బేస్డ్ ఆన్ స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మికతని బేసిస్‌గా పెట్టుకొని లీడర్‌షిప్ బిల్డింగ్ అనే మోడల్‌తో ఈ విద్యా వ్యవస్థ అయితే ఫెయిల్ అయిందని నేనంటాను. ఓకే. సో, అంటే మా మోడల్‌లో మా హ్మ్. ఉద్దేశ్యం అదే. హుహు. స్కూలింగ్‌తో స్టార్ట్ చేసినా కూడా ఎండ్ పాయింట్ ఏంటంటే లీడర్‌షిప్ బిల్డింగ్. సో, ఓకే. మా యజ్ఞ సంస్థ యొక్క 3 యాస్పెక్ట్స్ ఉన్నాయి. ఈ 3 ఏరియాస్‌లో మేము వర్క్ హ్మ్. చేయాలనుకుంటున్నది. ఫస్ట్ ఎడ్యుకేషన్, హెల్త్ మేము డాక్టర్‌లం కాబట్టి హ్మ్. మెడికల్ హ్మ్. వైద్య విధానంలో. థర్డ్ ఈజ్ లీడర్‌షిప్ బిల్డింగ్. ఓకే. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న అంటే విద్యా విధానం తప్పంటున్నారు. అంటే అసలు పూర్తి విద్యా విధానమే తప్పా? అందులో తప్పులున్నాయా? విద్యా విధానమే తప్పని నేననను.
దాంట్లో మార్పులు చేయడానికి స్కోప్ ఉంది. అండ్ హ్మ్. కొన్ని మార్పులు మంచి మార్పులు వస్తున్నాయి కూడా. హ్మ్. ఈ మధ్యలో సీసీఈ మోడల్ అని గవర్నమెంట్ కూడా కొన్ని కొత్త పద్ధతులు తీసుకొస్తుంది. హ్మ్. ఇప్పుడు గవర్నమెంట్ రూల్ ప్రకారం కూడా కొన్ని ఇవి ఏమంటారు? ఈ హోలిస్టిక్ నాట్ ఓన్లీ పుస్తకాలు మాత్రమే ఎగ్జామ్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా కొంత గవర్నమెంట్‌లో చేంజెస్ వచ్చాయి. అవన్నీ చూసి మాకు చాలా సంతోషం ఏస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ కూడా వీటిని చిన్న చిన్నగా గుర్తిస్తుంది అని. హ్మ్. ఓకే. విద్యా విధానం కేవలం బట్టి కొట్టి రాసే పరీక్షలే కాకుండా అర్థం చేసుకొని రాసే విధంగా పిల్లలకిప్పుడు కొంత మార్పులొస్తున్నాయి. కాపోతే ఇంకా అది సిస్టమ్‌లో పూర్తిగా ఇంప్లిమెంట్ అవ్వడానికి ఇంకా చాలా టైం పడుతుంది. అది గవర్నమెంట్ ఇంకెంత సీరియస్‌గా దాన్ని పుష్ చేస్తుంది అనేది మనకు తెలీదు. పుష్ చేసినా కూడా అల్టిమేట్‌లీ అది కేవలం ఒక సోషల్ కాన్షియస్‌నెస్ వరకే ఉంటే గూడా అది కొన్ని రోజులు నడిచి ఆగిపోతుంది. అవును. అది ఎంత స్పిరిచువాలిటీకి కనెక్ట్ అవుతదనేది కూడా మాకు తెలీదు. సో, ఈ ఈ డైరెక్షన్‌లో అదే ఇవన్నీ చేయడానికి మేమొక్కళ్ళమే ఏదో చేస్తున్నామని కాదు. ఎంతోమంది ఈ డైరెక్షన్‌లో వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరిని కనెక్ట్ జేయాల్సిన అవసరం ఉంది. అదే చెప్పా గదా! గుడ్‌నెస్ హాస్ టు బి ఆర్గనైజ్డ్. ఓకే. సో, ఒక లక్ష్యం కోసం ఎంతోమంది పనిజేస్తున్నారు. విద్యా విధానంలో మార్పుల కోసం ఎంతోమంది పనిజేస్తున్నారు. ఆ సంస్థలు అలా పనిజేసే వాళ్ళందరిని కనెక్ట్ చేసి, ఒక వాయిస్ లాగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేది మా ఓకే. ఉద్దేశ్యం. కానీ బిఫోర్ వి ప్రీచ్ అదర్స్ వి వాంట్ టు షో ఎ మోడల్. ఓకే. దట్ ఈస్ వై వి హావ్ సెట్ అప్ దిస్ గురుకుల్. ఓకే. ఈ వివేకానంద గురుకుల్‌లో మీరు రిక్రూట్ చేసుకున్న పిల్లలు అంటే ఎలాంటి వాళ్ళని మీరు రిక్రూట్ చేసుకుంటారు? సో, మేము ఎప్పుడైతే ఇలా ఒక స్కూల్ పెట్టి రన్ చేయాలి అని డిసైడ్ చేసుకున్నప్పుడు తర్వాత నెక్స్ట్ ఇంకా నేచురల్లీ నెక్స్ట్ ఆపరేషనల్ స్టెప్స్ ఆలోచించాం. హ్మ్. ఫస్ట్ ఈ స్కూల్ ఎక్కడ పెట్టాలి? హ్మ్. ఎవరికి మనం ఇలాంటి విద్యను అందించాలి? హ్మ్. ఇలాంటి ప్రశ్నలు నేచురల్‌గా వస్తాయి. హ్మ్. సో, అగైన్ టేకింగ్ స్వామి వివేకానంద ఇచ్చిన గైడెన్స్ ప్రకారం గురుకుల సిస్టమ్‌ని మళ్ళీ రివాంప్ చేయాలి అన్న హ్మ్. ఉద్దేశ్యంతో. సో, గురుకులం అంటే ప్రకృతికి దగ్గరగా. పిల్లలు ప్రకృతి నుంచి మాక్సిమం నేర్చుకుంటారు. సో, ప్రకృతికి దగ్గరగా ఉండాలన్న ఉద్దేశ్యంలో ఫస్ట్ సిటీ నుంచి హైదరాబాద్ నుంచి బయటకొచ్చి ఎక్కడైనా పెట్టాలి. సిటీలో మాత్రం పెట్టకూడదు. ఓకే. అక్కడ అక్కడ నీకు ఒక చెట్టు కనపడదు. ఒక జంతువు కనపడదు. మనుషులు ఎప్పుడు గూడా అక్కడ ఒక లైఫ్ స్టైల్‌లో కొట్టుకుపోతూ ఉంటారే తప్ప, మనం హ్మ్. ఆగి ఒక ఆధ్యాత్మిక విలువలు గురించి మాట్లాడడానికి నీకు ఫస్ట్ వాతావరణం ఉండాలి. అవును. అంతే గదా! రోడ్డు మధ్యలో నిలబడి నువ్వు స్పిరిచువాలిటీ ప్రీచ్ చేయలేవు. అవును. సో, ఆ ఉద్దేశ్యంతో ఫస్ట్ డెసిషన్ ఏం తీసుకున్నామంటే సిటీ బయటకి రావాలి అని చెప్పి సిటీ హ్మ్. హైదరాబాద్ చుట్టూ కొన్ని ప్లేసెస్ అన్ని విజిట్ చేసి లాస్ట్‌గా వికారాబాద్ హ్మ్. అన్ని రకాలుగా మాకు మంచిగా అనిపించింది. ప్లస్ ఆ టైంలో కొంత రామకృష్ణ మఠ్ నుంచి కొన్ని వాలంటీర్స్ కూడా వికారాబాద్‌లో ఉండటం వల్ల మాకు కొంచెం సహాయం గూడా వాళ్ళు చేయడం జరిగింది. సో, అలా ఫస్ట్ సిటీ నుంచి దూరం వచ్చాం. అండ్ ఇక్కడ ప్రకృతి చాలా హ్మ్. బావుంటుంది. అనంతగిరి హిల్స్ పక్కన ఉండటము, ఒక స్పిరిచువల్ వైబ్రేషన్ మేమిక్కడ ఫీల్ అయ్యాం. సో, ఫస్ట్ డెసిషన్ అది. సెకండ్ డెసిషన్ ఎవరికి మనం ఈ విద్యను హ్మ్. అందించాలి అని ఆలోచించినప్పుడు మళ్ళీ మాకు ఇదే 2, 3 ఆప్షన్స్ కనిపించాయి. ఎవరైతే తల్లిదండ్రులు మంచి ఎకనామికల్‌గా వెల్ హ్మ్. ఆఫ్ ఉండి, వాళ్ళ హ్మ్. పిల్లల గురించి వాళ్ళు ఆలోచించగలిగిన వాళ్ళున్నారు. హ్మ్. అండ్ డబ్బులు గూడా పెట్టగలిగిన వాళ్ళున్నారు. అలాంటి వారికి మనము ఎళ్లి అందించే కంటే, ఎవరైతే ఈ సమాజం పట్టించుకోకుండా వదిలేసి, వారి గురించి ఎవరు ఆలోచించలేని, పట్టించుకోలేని వాళ్ళెవరైతే ఉన్నారో, సమాజం యొక్క అట్టడుగు భాగాల్లోంచి ఎవరైతే ఉన్నారో, అలాంటి విద్యార్థులకు మనం ఇది అందించడానికి ట్రై చేస్తే, మనం ఈ ప్రాసెస్‌లో సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా అట్‌లీస్ట్ కొంతమంది లైఫ్ అట్టడుగు ఇచ్చినట్టు. వర్గం వాళ్ళకి కొంత మనం సేవ ఆ! చేసినట్టు అవుతుంది. సో, ఇందులో ఫెయిల్యూర్ అనేది లేదు. అవును. ఇట్ ఈస్ ఓన్లీ సక్సెస్ మల్టిప్లయింగ్ బై మోర్ అండ్ మోర్. హ్మ్. నిజంగా మనం అనుకున్న లక్ష్యం ఏదైతే ఆ రియల్ ఎడ్యుకేషన్ అనే మోడల్‌ని హ్మ్. తీసుకొచ్చి సమాజంలో ఒక వాయిస్ లాగా ఎవాల్వ్ అవ్వగలిగితే మేము ఆ లక్ష్యం రీచ్ అయినట్టే. ఓకే. ఒకవేళ అది రీచ్ కాలేకపోయినా కూడా హ్మ్. అట్‌లీస్ట్ అట్టడుగు వర్గంలో ఉన్న వారికి మనం ఇది గనుక విద్యను అందిస్తే కొంతైనా సేవ అయితే చేసినట్టే. సో, హ్మ్. ఇందులో ఫెయిల్యూర్ అనేది లేదు. ఓహ్! యెస్. ఫస్ట్ ఎగ్జాక్ట్‌లీ. దాన్ని పక్కకు పెట్టేసాం. హ్మ్. సో, దెన్ వి డిసైడెడ్ ఓకే. లెట్ అస్ గో టు ఇంటీరియర్ హ్మ్. విలేజెస్ అండ్ ట్రైబల్ అండ్ రూరల్ ఏరియాస్. అక్కడ ఉన్న అనాథ పిల్లల్ని, ఆర్ఫన్ చిల్డ్రన్, సెమీ ఆర్ఫన్ హ్మ్. చిల్డ్రన్ అండ్ పువర్ చిల్డ్రన్. ఓకే. వీళ్ళకి మనం ఇవి అందిద్దాం. హ్మ్. వీళ్ళు ఎవరు పట్టించుకోకుండా బేసిక్ ఎడ్యుకేషన్ ఉండదు. 5 హ్మ్. ఏళ్ళు, 10 ఏళ్ల పిల్లలుంటారు. హ్మ్. కానీ 5 ఏళ్ళకి సిటీలో లాగా ప్రీ ప్రైమరీ ఇప్పుడైతే అసలు మరీ 2 ఇయర్స్‌కే పిల్లల్ని స్కూల్‌లో ఏస్తున్నారు. అవును. విద్య అలా తయారైంది సిటీస్‌లో. 2 ½ ఇయర్స్ నుంచే. హ్మ్. కానీ అలా ఏమి ఇది లేకుండా, ఒక మంచి గైడెన్స్ లేకుండా రోడ్ల మీద పడి ఒక పూట తింటారు, ఒక పూట తినరు. హ్మ్. సో, అలాంటి వాళ్ళకి బేసిక్ ఫౌండేషను ఉండదు. హ్మ్. సో, యాక్చువల్లీ మనం అనుకుంటున్న విలువలు, సమాజంలో వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టడం అనేది టఫెస్ట్ ఛాలెంజ్ వీళ్ళతో హ్మ్. ఉంటది. హ్మ్. అంతే గదా! అన్ని ఎక్స్‌పోజర్ ఉండి, మంచి విద్య లేతే గైడెన్స్ ఇవ్వగలిగిన పేరెంట్స్ ఉండి, మంచి సదుపాయాలు ఇవ్వగలిగిన ఎకనామిక్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కొంత ఆల్రెడీ వాళ్ళు అడ్వాంటేజ్‌లో ఉంటుంది. ఉన్నారు. ఎగ్జాక్ట్‌లీ. సో, అలాంటి వాళ్ళతో కాకుండా మోస్ట్ డిసడ్వాంటేజ్డ్ సెగ్మెంట్‌ని గనక మనం తీసుకొని, హ్మ్. ఈ మోడల్‌లో మనం వాళ్ళని ఒక సమాజంలో ఒక ఆదర్శవంతులుగా మా లక్ష్యం ఇక్కడేంటంటే, వాళ్ళని రేపు ఒక డాక్టర్ అవుతాడా, ఇంజినీర్ అవుతాడా సంబంధం లేదు. అది హ్మ్. వాడి చాయిస్, వాడి కెపాసిటీని బట్టి. ఓకే. కానీ మా గురుకులం నుంచి బయట వచ్చిన ప్రతి విద్యార్థి ఒక ఆదర్శవంతుడైన
వ్యక్తిగా మారాలి. వ్యక్తిగా అదే మా మారాలి. లక్ష్యం. ఓకే. అండ్ ఒక ఇన్‌స్పైరింగ్ లీడర్ అవ్వాలి. హ్మ్. వాడు ఇంకో 10 మందిని ఇన్‌స్పిరేషన్‌గా తయారు కావాలి. అండ్ వాళ్ళ లైఫ్‌లో వాడు ఇలాంటివి ఎన్నో సేవా కార్యక్రమాలు, రిఫార్మ్ యాక్టివిటీస్‌ని టేకప్ చేసే పర్సనాలిటీస్‌గా కావాలి. ఓకే. సో, మా గోల్ హియర్ ఈజ్ నాట్ టు క్రియేట్ ప్రొఫెషనల్స్ బట్ టు క్రియేట్ పర్సనాలిటీస్. ఓకే. సో, అలాంటి పర్సనాలిటీస్‌ని తయారు చేసే ఈ ఒక ఎక్స్‌పెరిమెంట్‌లో అన్నిటికంటే డిఫికల్ట్ సెగ్మెంట్‌ని గనక తీసుకొని మనం ఇది ప్రూవ్ చేయగలిగితే, ఇంకా అది ఏ సెగ్మెంట్‌కైనా అప్లై చేసే అవకాశం ఉంటుంది ఓకే. అనేది మా కాన్సెప్ట్. అంటే ఇప్పుడు మీరు ఓన్లీ ఆర్ఫన్స్ అండ్ సెమీ ఆర్ఫన్స్ పిల్లల్ని తీసుకొస్తున్నారు. ఇప్పుడు మీ ఎడ్యుకేషన్ వాల్యూస్ అనేది మిగతా ఎడ్యుకేషన్ సిస్టమ్‌తో పోల్చుకుంటే హై లెవెల్‌లో ఉన్నప్పుడు, బయట నుంచి మిగతా ఈవెన్ డబ్బు ఉన్నవాళ్ళు కానీ, లేని వాళ్ళు కావచ్చు. సో, వాళ్ళ డబ్బున్న వాళ్ళు గూడా వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వాళ్ళొస్తారు యాహ్! చేస్తామని. హ్మ్. సో, మరి మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా? చేయరా? యాస్ ఆఫ్ టుడే ఈరోజు మా సంస్థలో మేము పెట్టుకున్న పాలిసీ ప్రకారం అయితే హ్మ్. కేవలం ఇది రెసిడెన్షియల్ స్కూల్ లాగా మేము గురుకులం అని చెప్పాను ఓకే. కదా! సో, గురుకులం మోడల్ అంటే హ్మ్. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒకే చోట ఉండాలి. హ్మ్. సో, ఆ మోడల్‌లోనే ఇప్పుడు టీచర్స్‌ని గూడా మేము రిక్రూట్ చేసేవాళ్ళని ఫుల్ టైమ్ ఇక్కడే ఆన్ ఇక్కడే క్యాంపస్ ఉంచేసి ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నాం. ఓకే. ఇంకా కొంత మా హ్మ్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి మాకు. సో, హ్మ్. ఈరోజు పూర్తిగా అందరు టీచర్లు ఇన్ హ్మ్. హౌస్ ఉండే పరిస్థితి ఈరోజైతే లేదు. హ్మ్. కానీ మా ప్లాన్ ఆ డైరెక్షన్‌లో మేము వర్క్ చేస్తున్నాం. హ్మ్. ఇంకొంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినంక కంప్లీట్‌లీ టీచర్స్, స్టూడెంట్స్ ఒకే క్యాంపస్‌లో ఉండేటట్టు. ఓకే. ఆ గురుగృహ వాస అనే కాన్సెప్ట్‌ని. హ్మ్. అండ్ చిల్డ్రన్ కూడా ఫుల్లీ రెసిడెన్షియల్ ఉండాలి అని. హ్మ్. ఎందుకంటే కరిక్యులమ్ అంటే కేవలం 9-5 జరిగేది కరిక్యులమ్ కాదు. కేవలం క్లాస్ రూమ్‌లో చెప్పేది కరిక్యులమ్ గాదు. బోర్డు, చాక్ పీస్, బ్లాక్ బోర్డ్‌తో చెప్పేది విద్య కాదు. మా ఉద్దేశ్యం కరిక్యులమ్ అంటే పిల్లవాడు మార్నింగ్ 4:30కి మా గురుకులంలో 4:30కి పిల్లలు నిద్రలేస్తారు. 4:30 నుంచి నైట్ 9:00 వాడు నిద్రపోయేంత వరకు గూడా మొత్తం కరిక్యులమే. ఓకే. వాడు చేసే ప్రతి పని ఒక కరిక్యులమ్‌లో భాగమే. వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు ఎలాంటి యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ అవుతారు, అవన్నీ వ్యక్తిత్వాన్ని అవునవును. షేప్ చేయడంలో అవసరమవుతాయి. సో, కేవలం క్లాస్ రూమ్ టీచింగ్ అనేది కాన్సెప్ట్ కాదు మా దగ్గర. సో, ఈ మోడల్‌లో ఒక విద్యార్థికి మనం ఫుల్ జస్టిస్ చేయాలి అంటే వాళ్ళు రెసిడెన్షియల్ ఉండాలి. హ్మ్. సో, కాబట్టి ఈరోజు ప్రస్తుతం మా పాలిసీ అయితే ఆహ్, ప్యూర్‌లీ రెసిడెన్షియల్ మోడ్‌లో వెళ్దామని అండ్ ఈ రెసిడెన్షియల్ అడ్మిషన్ కేవలం ఆర్ఫన్ అండ్ సెమీ ఆర్ఫన్ ఆఫెన్స్. చిల్డ్రన్‌కి మాత్రమే ఇవ్వాలి అనేది మా కరెంట్ పాలిసీ. హ్మ్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఈరోజు మా స్కూల్‌లో డే స్కాలర్స్‌కి గూడా మేము ఓపెన్ చేసాం. ఓకే. ఎందుకంటే మా దగ్గర ఈరోజు 70 మంది పిల్లలున్నారు. హ్మ్. రెసిడెన్షియల్ పిల్లలు. వాళ్ళ కంప్లీట్ మేమే టేక్ కేర్ చేస్తాము. వాళ్ళ ఫుడ్, ఎడ్యుకేషన్, హెల్త్, బట్టలు ఎవ్రీథింగ్. ఓకే. బట్ అట్ ద సేమ్ టైమ్ 60 మంది కోసం ఎలాగో టీచర్‌లని తీసుకొచ్చి, ఉపాధ్యాయులను పెట్టి హ్మ్. ప్లస్ ఒక విద్యా విధానాన్ని రూపొందిస్తున్నాం. హ్మ్. సో, ఆ బెనిఫిట్స్ వేరే వాళ్ళకి గూడా అందించడంలో తప్పు లేదు. తప్పు లేదు. అట్ ద సేమ్ టైమ్ ఈ ఈ ఇనీషియల్‌గా ఈ స్టేజ్‌లో మీరింతకుముందన్నట్టు బయట వాళ్ళకి గూడా ఈ విషయం తెలిసి, ఈ మోడల్ గురించి యాక్సెప్టెన్స్ రావాలంటే బయట పేరెంట్స్, బయట స్కూల్స్, హ్మ్. బయట విద్యార్థులకు గూడా వాళ్ళు గూడా ఇన్వాల్వ్ అయినప్పుడే ఈ మోడల్ ఓకే. గురించి తెలుస్తుంది. సో, ఈరోజు మేము డే స్కాలర్స్‌కి ఓపెన్ పెట్టాము. కానీ డౌన్ ద లైన్ మా ఆలోచన ప్రస్తుతానికైతే ఇది ఫుల్లీ రెసిడెన్షియల్ చేయాలి అని. అండ్ కేవలం ఆర్ఫన్ అండ్ సెమీ ఆర్ఫన్, ఆర్ఫన్‌కే సెమీ ఆర్ఫన్. పెట్టాలి అని. మీరడిగిన ప్రశ్న ఉంటారు. విల్లింగ్ పేరెంట్స్ ఉంటారు. మేము హాస్టల్‌లో చేర్పిస్తాము, డబ్బులు కడతాము అని. హ్మ్. కానీ యాస్ ఆఫ్ టుడే అయితే మా సంస్థలో మా కమిటీ మెంబర్స్ మేము అనుకున్నది మాత్రం ఇది. యూ ఆర్ నాట్ ఎందుకంటే మనీ అలౌడ్. ఇచ్చి పెట్టగలిగిన వాడు ఇంకో చోట కూడా పెట్టగలుగుతాడు. అవును. కానీ ఎవరు ఆ రిసోర్సెస్ లేకుండా పెట్టే వాళ్ళకి వాళ్ళెక్కడికి పోవాలి? అది కరెక్టే. ఓకే. అంటే ఇప్పుడు బయట స్కూల్స్‌తో పోల్చుకుంటే ఇక్కడ మీ పిల్లలకు ఒక ఎడ్యుకేషన్ పక్కన పెడితే మిగతా యాక్టివిటీస్ ఎలా ఉంటుంటాయి? సో, మేమిక్కడ తీసుకున్న మోడల్ మాది హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అనే మోడల్ హ్మ్. తీసుకున్నాం. సో, దీంట్లో ఆహ్, ఫస్ట్‌ది స్పిరిచ్యువల్ డెవలప్‌మెంట్ ఫస్ట్ యాస్పెక్ట్. సెకండ్ యాస్పెక్ట్ నేషనల్ కాన్షియస్‌నెస్ హ్మ్. అంటే దేశభక్తి. దేశం కోసం పాటుపడాలి అనే ఒక ఇది. థర్డ్ సోషల్ కాన్షియస్‌నెస్ అండ్ సర్వీస్. సేవ అనేది ఇంటిగ్రల్ పార్ట్‌గా ఉండాలి అనేది. ఫోర్త్ యాస్పెక్ట్ స్టడీస్. ఓకే. ఖచ్చితంగా పిల్లవాడు లాంగ్వేజెస్ రావాలి, లెక్కలు రావాలి, సైన్స్ తెలుసుకోవాలి. ఆఫ్‌కోర్స్ వాటి పర్పస్ వేరే నేను చెప్తాను మీకు. హ్మ్. అది ఫోర్త్ యాస్పెక్ట్. ఫిఫ్త్ యాస్పెక్ట్ పర్ఫెక్షన్ ఎట్ వర్క్. హ్మ్. నువ్వు ఏ పని చేసినా కూడా ఆ పనిలో పర్ఫెక్ట్‌గా చేసే గుణము, లక్షణాలు, ఆ స్కిల్స్, ఆ కేపబిలిటీస్ రావాలి. వీటన్నిటితో పాటు లాస్ట్ యాస్పెక్ట్ క్రియేటివ్ డెవలప్‌మెంట్. మన విద్యా విధానము 90% ఫోకస్ లెఫ్ట్ బ్రెయిన్ డెవలప్‌మెంట్ మీదనే ఉంటది. లాజిక్, రీజనింగ్, ఎగ్జాక్ట్‌లీ. మ్యాథమెటిక్స్ గానియండి, ఐఐటీలు గానియండి, ఈరోజు మాట్లాడుతున్నవి ఇవే. రైట్ బ్రెయిన్ ఈస్ ఆల్ అబౌట్ క్రియేటివిటీ. హ్మ్. ఆర్ట్స్, డాన్స్, మ్యూజిక్, సాఫ్ట్ స్కిల్స్ ఇవన్నీ. సో, ఇవి కొంచెం ఒక రకంగా చెప్పాలంటే మన విద్యా విధానంలో ఫోకస్ తక్కువ. హ్మ్. ఇప్పుడు మళ్ళీ కొంచెం గవర్నమెంట్ తీసుకొస్తుంది వాటి మీద ఫోకస్ ఓకే. పెట్టడము, కాంపిటీషన్స్ ఇలాంటివి కండక్ట్ చేయడం వల్ల కొంత వస్తుంది. ఓకే. బట్ అది సరిపోదని మా ఉద్దేశ్యం. సో, మీ దాంట్లో సో, ఇవన్నీ మా దాంట్లో వీటన్నిటికి ఈక్వల్‌గా టైమ్‌ని కేటాయించే రకంగా సిస్టమ్‌ని రూపొందిస్తున్నాం. అండ్ రెండవది నేచర్ దగ్గరగా ఉన్నాం కాబట్టి ఈవెన్ క్లాసెస్ కండక్ట్ చేసే విధానంలో కూడా అదొక లెక్చర్ మోడ్ లాగా కాకుండా ప్రాక్టికల్ అండ్ కాన్సెప్ట్ మోడ్‌తో వెళ్తూ
పిల్లలకి ఫస్ట్ ఇంట్రెస్ట్ కలిగించాలి. మేము ఇంకోటి ఇక్కడ చూసిందేందంటే, అట్టడుగు వర్గాల నుంచి పిల్లలు రావటము, వాళ్ళ రూరల్ అండ్ ట్రైబల్ బ్యాక్‌గ్రౌండ్స్ నుంచి ఉండటం వల్ల, చదువుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఎక్కువ లేదు పిల్లలకి. అవును. అదొక మన బ్యాడ్ లక్ అది. గ్రామాలలో ఈరోజు పరిస్థితులు గూడా అలానే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఎవరిని చూసి వాళ్ళొక ఆదర్శంగా భావిస్తారు. వాళ్ళ అన్నలు, ఇంకెవరుండరు గదా! వాళ్ళ హ్మ్. బాబాయిలు, తండ్రులు వీళ్ళనే ఒక ఆదర్శంగా చూస్తారు చిన్న పిల్లలు. ఎవరు గూడా ఎడ్యుకేషన్ అంత లేకుండా విలేజెస్‌లో ఎస్పెషల్లీ చెప్తున్నా విలేజెస్ హ్మ్. అండ్ ఇంటీరియర్ ఏరియాస్‌లో. గొప్ప గొప్ప పదవులకెళ్ళకపోవడము, ఊర్లలోనే ఏదో చిన్న చిన్న పనులు అవును. చేసుకుంటూ బతకడము. సో, పిల్లవాడికి అసలు థింకింగ్ అనేది అక్కడ ఆగిపోతుంది. అవును. వాళ్ళకి నేను చదువుకోవాలి, ఒక గొప్పవాడిని అవ్వాలనే అసలు ఆ ఇన్‌స్పిరేషనే కలగట్లేదు. సో, పిల్లల్లో మేమిక్కడున్న మాకు ఉన్న వన్ ఆఫ్ ద ఛాలెంజెస్ ఏంటంటే ఫస్ట్ పిల్లల్లో అసలు ఆ ఇంట్రెస్ట్ తీసుకురావడం. ఓకే. ఇంట్రెస్ట్ లేకుండా నువ్వు బలవంతంగా తలుపులేసి కూర్చోబెట్టి ఎంత విద్య చెప్తే వాడు ఎంత నేర్చుకుంటాడు? ఇక టీచర్ కోసం కళ్ళు మూసుకొని కూర్చుంటాడు. టీచర్ కోసం హోమ్ వర్కులు చేస్తాడు. అంతేగాని ఓకే. నిజంగా దాన్ని వాడి వ్యక్తిత్వంలోకి అది మార్పు ఓకే. రాదు. ఇప్పుడు మరి యజ్ఞ యొక్క భవిష్యత్ ప్రణాళికలు, లక్ష్యాలేంటి? సో, కరెంట్‌లీ ఫస్ట్ ఇప్పుడు మేము ఆల్రెడీ వర్క్ చేస్తున్న ఈ గురుకుల మోడల్‌ని ఇంకా హ్మ్. పూర్తిగా ఇంకా మేము అనుకున్న సాటిస్ఫాక్టరీ లెవెల్‌కి ఇంకా ఇది వెళ్ళలేదు. ఓకే. సో, ఇంకా మేము కరిక్యులంలో మీద చాలా వర్క్ చేస్తున్నాం. ఏ రకంగా ఇంకా మనం కరిక్యులంని మోడిఫై చేస్తూ, హ్మ్. ఈ స్పిరిచ్యువల్ వాల్యూస్‌కి ప్లస్ సోషల్ అండ్ సెక్యులర్ నాలెడ్జ్‌కి, ఈ సబ్జెక్ట్స్‌కి వీటికి కూడా జస్టిస్ చేస్తూ పిల్లల్ని బయటకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే రేపు ఒక 10థ్ క్లాస్ అయిన తర్వాత వాడు సమాజంలో ఉన్న మిగిలిన విద్యార్థులతో పోటీ పడి, వాడొక మంచి ఇంటర్మీడియేట్ చదవాలి, ఒక అవును. మంచి డిగ్రీకి ప్రొఫెషనల్ గూడా వెళ్ళాలి. సో, దానికి గూడా వాడిని తయారు జేయాలి. అట్ ద సేమ్ టైమ్ ఆధ్యాత్మిక విలువలు అవసరం. సో, ఈ కరిక్యులమ్‌ని ఇంకొంచెం ఇంకా మేము వర్క్ చేయాల్సిందుంది. ఇంకా హ్మ్. మేమనుకున్న లెవెల్‌కే మేమింకా తీసుకుపోలేదు దీన్ని. ఓకే. ఆ ప్రాసెస్‌లో ఉన్నాం. సో, దానికి ఇంకొంత టైం పడుతుంది. హ్మ్. రెండవది ఈ స్కూల్ మోడల్‌ని ఇంకా ప్రాపర్‌గా బయట చెప్పా గదా! ఒక వాయిస్ లాగా ఓకే. తీసుకెళ్ళాలి అంటే ఎలా దీన్ని ఆర్టిక్యులేట్ చేయాలి? ఈ విద్యా వ్యవస్థలో మార్పు రావడం కోసం ఇది మోడల్, ప్రాక్టీస్. ప్రీచింగ్ అనే పార్ట్ ఉంటది. హ్మ్. ప్రీచింగ్ అంటే అది ఉపదేశాలు ఇవ్వటం కాదు. ఓకే. దీని మీద కూడా ఒక ఆలోచనని ముందు సొసైటీలో క్రియేట్ చేయాలి. ఓకే. డిస్కషన్ క్రియేట్ చేయాలి. ఎక్స్‌పర్ట్స్‌ని గూడా కన్విన్స్ అయ్యేటట్టు చూడాలి. లాస్ట్‌కి పొలిటీషియన్స్, పాలిసీస్, గవర్నమెంట్స్ వింటాయి లాస్ట్‌కి. ఓకే. సో, ఆ దిశలో వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ నెక్స్ట్ 4-5 ఇయర్స్‌లో ఆ యాస్పెక్ట్‌లో వర్క్ చేస్తాం. సో, రెండో యాస్పెక్ట్ నేను చెప్పింది హెల్త్ ఏరియాలో వర్క్ చేయాలన్న హ్మ్. మా ఉద్దేశంలో. సో, ఈ వైద్య విధానంలో కూడా మార్పులు తేవాలి అన్న ఉద్దేశంలో గత 15 ఏళ్లుగా మేము మా కాలేజీలో మాతో పనిచేసిన జూనియర్స్ అందరూ కలిసి ఈ హెల్త్ సిస్టమ్‌లో పాలిసీ చేంజెస్ మొన్న కొత్త గవర్నమెంట్ తెలంగాణలో ఫార్మ్ అయినప్పుడు గూడా మేము గవర్నమెంట్‌తో ఇంటరాక్ట్ అయ్యి మా సజెషన్స్, మా అడ్వైస్ లాగా ఇచ్చాం. గవర్నమెంట్ ఎంత టేకప్ చేసిందనేది తర్వాత సంగతి. ఇంకా చేయలేదు. సో, ఈ హెల్త్ సిస్టమ్‌లో చేంజెస్ కోసం వర్క్ చేయాలనేది గూడా మా అందరి టీమ్‌కి బాగా ఉంది. త్రూ యజ్ఞ తరపున. యజ్ఞ యజ్ఞ తరఫున. తరపున. ఓకే. రెండవది. థర్డ్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఈస్ లీడర్‌షిప్ బిల్డింగ్. లీడర్‌షిప్. సో, లీడర్‌షిప్ బిల్డింగ్ డైరెక్షన్‌లో ఇంకా మేము యాక్చువల్లీ వర్క్ అంటే కేవలం ఇప్పుడు మెడికల్ కాలేజీల వరకు చేస్తున్నాం. హ్మ్. హ్మ్. మా జూనియర్స్‌లోను ఇంకా ఇప్పుడు 15 ఏళ్ల జూనియర్స్ గూడా ఈరోజు వాలంటీర్స్‌గా అప్పుడప్పుడు వచ్చి మాకు హ్మ్. స స హెల్ప్ చేస్తుంటారు. కాలేజ్‌లో వాళ్ళు యాక్టివిటీస్ చేస్తుంటారు. సో, ఒక లీడర్‌షిప్ అనేది తయారు చేయటం. ప్రస్తుతం కేవలం మెడికల్ కాలేజ్ వరకే పరిమితమై ఉంది. కానీ ఇది మేము వైడ్ అండ్ ఓకే. బ్రాడ్‌గా తీసుకెళ్ళి అన్ని అక్రాస్ ద స్ట్రీమ్స్ అన్ని కాలేజెస్‌కి ఎళ్లి యూత్‌ని కనెక్ట్ చేస్తూ, దాంట్లో లీడర్‌షిప్ బిల్డింగ్ కోసం కొన్ని ప్రోగ్రామ్స్, కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ గూడా. ఓకే. అండ్ అగైన్ స్పిరిచువాలిటీ బీయింగ్ ద బేసిస్. ఓకే. కేవలం సోషల్ సర్వీసే గాకుండా స్పిరిచువల్ సర్వీస్‌ని బేసిస్‌గా పెట్టుకొని, ఒక ఒక మంచి లీడర్‌షిప్ క్యాడర్‌ని డెవలప్ చేస్తూ, ఈ లీడర్‌షిప్ బిల్డింగ్ జరిగినప్పుడు సమాజంలో ఎన్నో రకాలుగా దీన్ని అడ్రెస్ చేస్తే తప్ప మార్పు రాదు. అవును. ఒక ఎగ్జాక్ట్‌లీ. వన్ డైమెన్షనల్ అప్రోచ్ ఈస్ ఆఫ్ నో యూజ్. ఓకే. ఇట్ హాస్ టు బి మల్టీ డైమెన్షనల్, అగ్రెసివ్, ఆర్గనైజ్డ్. ఓకే. అంటే ఇప్పుడు యజ్ఞ స్కూలింగ్ ఉంది. వివేకానంద గురుకులం. అంటే ఇది ఒక చోట ఇప్పుడు ప్రెజెంట్ అయితే స్థాపించబడి భవిష్యత్తులో ఏవైనా స్ప్రెడ్ చేసే అవకాశాలున్నాయా? ప్రస్తుతానికైతే ఆలోచించలేదు ఆ విషయం ఓకే. మీద. మాకు క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం. ఓకే. సో, ఇక్కడ గూడా మేము ఇప్పుడు గూడా పర్ క్లాస్ 25 కంటే ఎక్కువ తీసుకోము ఓకే. అడ్మిషన్‌లొచ్చినా గూడా. ఓకే. ఎందుకంటే అంతకంటే ఎక్కువ పిల్లలకి మనం న్యాయం చేయలేం. ఓకే. ఎంతమంది టీచర్‌లని పెట్టినా గూడా. సో, ఎగ్జాక్ట్‌లీ. క్వాలిటీ హ్మ్. ముఖ్యం కాబట్టి ప్రస్తుతం మా లక్ష్యమైతే ఈ హ్మ్. మోడల్ ఇక్కడ ఆల్రెడీ పెట్టిన ఈ మోడల్‌ని పూర్తిగా మేమనుకున్న గోల్ వరకు తీసుకెళ్లడం. ఓకే. పూర్తిగా ఇదొక సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్‌గా ఇక్కడ మేము నేచురల్ ఫార్మింగ్ జేస్తాము. పిల్లలకు గావాల్సిన కూరగాయలు ఇక్కడే పండిస్తాము. హ్మ్. డ్రిప్ సిస్టమ్ పెట్టాము. పిల్లల్ని గూడా అగ్రికల్చర్‌లో ఇన్వాల్వ్ జేస్తాము. అలాగే సోలార్ సిస్టమ్ ద్వారా పవర్ గూడా మేమే జనరేట్ జేసుకునేటట్టు. ఒక హుహు. గోశాల పెట్టి పిల్లలకు అవసరమైన పాలు. పాలు అవి గోశాల ఒకటి గూడా మేము రన్ హ్మ్. జేస్తున్నాము. సో, ఒక సెల్ఫ్ సస్టైన్డ్ మోడల్‌గా ఫస్ట్ దీన్ని తయారు జేసి వావ్! ఆపరేషనల్ యాస్పెక్ట్‌లోను, కరిక్యులమ్ యాస్పెక్ట్‌లోను. ఇంకెట్లా అంటే ఇక పిల్లవాడికి పూర్తి స్కోప్. ఇక్కడికొచ్చి ఒక పిల్లవాడు సార్ నాకు చదువు రాదు. నేను చదువుకోను. అన్నవాడికి గూడా వాడు సమాజంలో నిలబడేటట్టు వాడిని తయారు జేయాలి. ఆధ్యాత్మిక విలువల ఓకే. ఆధారంగా.
అలా ఫస్ట్ ఈ మోడల్‌ని తయారు జేయడం మా లక్ష్యం. ఓకే. అది ఎన్ని సంవత్సరాలు పడతదనేది మాకు తెలీదు. ఓకే. వన్ ఫైనల్ దాని లైన్ తర్వాత ఆలోచిస్తాం బ్రాంచెస్ పెట్టాలా వద్దా అని. యజ్ఞ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది రాజశేఖర్ గారని చెప్పారు. సో, ప్రెజెంట్ అయితే మీరు లీడ్ చేస్తున్నారు. అసలు రాజశేఖర్ అన్న బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? సో, రాజశేఖర్ నా నేను ఇంకా కొంతమంది మీ ఫ్రెండ్స్, మా జూనియర్స్ అందరం కలిసి ఫస్ట్ టైమ్ పెట్టింది. అయితే రాజశేఖర్ దీంట్లో లీడ్ తీసుకొని ఇనీషియల్ సెటప్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు గూడా ఫుల్ టైమ్ దానికి కేటాయించి దీన్ని రన్ చేసాడు. అండ్ ఈవెన్ ఈ గురుకుల్ ఈరోజు మీరిక్కడ స్కూల్ బిల్డింగ్ ఇంత చూస్తున్నారు. సో, దీన్ని జీరో నుంచి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర్. సో, నేను క్లాస్‌మేట్స్‌మి ఉస్మానియా మెడికల్ కాలేజ్‌లో 98 బ్యాచ్ మాది. సో, అదే చెప్పినట్టు అక్కడ మేము పరిచయం అవ్వటము, ఈ స్వామి వివేకానంద లిటరేచర్ ద్వారా ఒకరికొకరికి పరిచయం అవ్వటము, ఇలా కలిసి ముందుకొచ్చాము. తర్వాత తను ఎంబీబీఎస్ వరకు మేము చేసిన యాక్టివిటీస్ అన్నీ నేను ఇంతకుముందు చెప్పిన యాక్టివిటీస్ అన్నిట్లోనూ అందరం పాలుపంచుకొని తను ఆఫ్‌కోర్స్ హి వాస్ ఆల్వేస్ లీడింగ్ అస్. సో, మా స్టూడెంట్ బాడీకి తను ప్రెసిడెంట్‌గా ఉండేవాడు. తర్వాత ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ తను ఇక్కడే స్టేట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో ర్యాంక్ తీసుకొని ఉస్మానియా మెడికల్ కాలేజ్‌లోనే సర్జరీ డిపార్ట్మెంట్‌లో పీజీగా చేరాడు. సో, అక్కడున్నప్పుడు గూడా పోస్ట్ గ్రాడ్యుయేట్‌గా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేయడం, అప్పుడు జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్‌కి ప్రెసిడెంట్‌గా ఉండటము, ఇవంతా చేశాడు. అదయిపోయిన తర్వాత ఒక జనరల్ సర్జన్‌గా బయటకొచ్చిన తర్వాత అప్పటిలోపు మేము గూడా ఈ డెసిషన్ తీసుకోవడం, ఇలాగ ఒక గురుకుల పాఠశాల పెట్టాలి అని డెసిషన్ తీసుకోవడము, అండ్ ఈ ప్లేస్ వికారాబాద్ ఇది ఫైనల్ చేయటము, ఇదంతా చేసిన తర్వాత తను వికారాబాద్‌లో మాకసలేం తెలీదు. ఇది మాకెవ్వరికీ మా నేటివ్ ప్లేస్ గూడా కాదు. సో, బట్ సిటీ చుట్టుపక్కల సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ మాత్రమే. సో, అట్లాంటి ఏమి తెలియని ప్రాంతంలో వర్క్ స్టార్ట్ చేయాలి అనంటే కష్టం కాబట్టి, అండ్ గాడ్స్ గ్రేస్ మేము ఆల్రెడీ డాక్టర్స్‌గా ఉన్నాం కాబట్టి, ఒక డాక్టర్‌గా ముందు అక్కడ సొసైటీకి పరిచయం అయితే, ఆ తర్వాత మిగిలిన యాస్పెక్ట్స్‌లో డెవలప్ చేయొచ్చన్న ఉద్దేశంలో వికారాబాద్ వచ్చి ఇక్కడ ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఏమైనా ఉద్యోగాలున్నాయేమో వెతికి, అప్పుడు కాంట్రాక్ట్ బేస్ మీద ఒక సర్జన్‌గా ఆల్రెడీ తను అప్పటికి పీజీ కంప్లీట్ అయింది కాబట్టి, ఒక సర్జన్‌గా ఇక్కడ ముందు జాబ్ తీసుకొని, వికారాబాద్‌లో ఫస్ట్ ఒక యజ్ఞ క్లినిక్ అని స్టార్ట్ చేశాడు ఫస్ట్. స్టార్ట్ చేస్తూ డాక్టర్‌గా ముందిక్కడ పరిచయం పెంచుకొని సమాజంలో కొంత ఇది వచ్చి, స్లోగా ఇంక ప్యారలెల్‌గా గురుకులం గూడా సెటప్ చేయడం జరిగింది. ఇది గూడా ఫస్ట్ ఇక్కడ కాదు. మహావీర్ హాస్పిటల్ ఉంది వికారాబాద్‌లో. దాని పక్కన ఒక ల్యాండ్ ఒక దాత ఆయన జీరో అమౌంట్‌కి లీజ్‌కిచ్చాడు. అంటే ఒక రకంగా ఫ్రీగానే లీజ్‌కిచ్చినట్టు. సో, ఆయనిచ్చిన సదానంద రెడ్డి గారని వారి ల్యాండ్‌లో ఫస్ట్ మనం స్టార్ట్ చేయటం జరిగింది. రాజశేఖర్ సో, ఇక్కడ డాక్టర్‌గా వర్క్ చేస్తూ ఇంగప్పుడు ఫస్ట్ చుట్టూ విలేజెస్‌కెళ్ళి ఒక 25 స్టూడెంట్స్‌ని ఫస్ట్ పికప్ చేసి ఒక ఆశ్రమంతో ఫస్ట్ స్టార్ట్ చేయటం జరిగింది. తర్వాత తన సర్వీసెస్ చాలా బాగుండటం చూసి తర్వాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌లో తను సివిల్ అసిస్టెంట్ సర్జన్ అయ్యాడు. తర్వాత కొంతకాలం తర్వాత గవర్నమెంట్ ఆయన్ని సూపరింటెండెంట్ కూడా చేసింది. అండ్ తాండూరులో ఉంటుంది డిస్ట్రిక్ట్ హాస్పిటల్. రాజశేఖర్ అక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌లో సూపరింటెండెంట్‌గా ఉన్న టైంలో ఐ థింక్ 1 ½ to 2 ఇయర్స్ ఉన్నాడు. ఆ టైంలో తను హాస్పిటల్‌ని మన స్టేట్‌లోనే బెస్ట్ హాస్పిటల్‌గా దాన్ని మార్పు చేశాడు. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో మామూలుగా అసలేవి ఫెసిలిటీస్ సరిగ్గుండవు అనేదే పబ్లిక్ ఒపీనియన్ గదా! అందులో డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్‌లో గూడా ఇక్కడ తను ఒక థియేటర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చేపిచ్చి, సామాన్య ప్రజలకు కావాల్సిన ఆపరేషన్స్ అన్నీ గూడా గవర్నమెంట్ హాస్పిటల్‌లోనే విత్ 100% సక్సెస్ రేట్. ఓకే. వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ చేయటము. సో, దాని ద్వారా ప్రైవేట్‌లో గూడా చాలా యాక్చువల్లీ తనొచ్చి ఇక్కడ టేక్ ఓవర్ గవర్నమెంట్ హాస్పిటల్ అంత పనిచేస్తున్నప్పుడు ప్రైవేట్‌కి ఎవరెళ్తారు? ఇంకెవరెళ్ళరు. సో, గవర్నమెంట్ హాస్పిటల్‌ని బాగా షేప్‌కి తీసుకురావడం. ఇంకా స్టేట్ లెవెల్‌లో గూడా గవర్నమెంట్ వాళ్ళు గుర్తించి ఇక్కడికి టీమ్స్‌ని పంపించి స్టడీ జేయడానికి పంపించడం. తను ఎలా హాస్పిటల్‌ని మార్చాడు అని. చాలా యాస్పెక్ట్స్‌లో ఇక్కడ గూడా చాలా స్ట్రగుల్ పడ్డాడు. ప్రతి చోట కరప్షన్, కాంట్రాక్ట్ సిస్టము. డాక్టర్లు గూడా కొంతమంది సరిగ్గా పని జేయకపోవటము. గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో ఎక్కడో రూరల్ ఏరియాస్‌లో ఉన్న హాస్పిటల్స్‌కి డాక్టర్స్ సరిగ్గా వెళ్లరు. సిటీలలో ఎక్కడో ఉంటారు. ఇక్కడొచ్చి డ్యూటీ ఏమో ఇక్కడ పేరుకుంటది గానీ ఇలాంటి చాలా సమస్యలు తను ఎదుర్కొని ఫైట్ చేస్తూ అక్కడ ఒక హెల్త్ సిస్టమ్‌ని గూడా బిల్డ్ చేసి, సో, అసలు ఒక తాండూర్ అంటే ఇంకా ఇంటీరియర్ ఏరియా అది. సో, అలాంటి చోట ఒక మంచి హాస్పిటల్‌ని ఎస్టాబ్లిష్ చేసి, అదంతా చేస్తూ ప్యారలెల్‌గా గురుకుల్ని డెవలప్ చేస్తూ, తన వ్యక్తిగతంగా తనే ఇక్కడ ఒక వార్డెన్‌గా ఈ పిల్లలతో పాటు ఉంటూ, ప్రతిరోజు పిల్లలతో సత్సంగ్ కండక్ట్ చేస్తూ, సో, తన లైఫ్‌లో తను కేవలం ఈ స్వామి వివేకానంద ఇచ్చిన సూత్రాలని, సత్యం అనే మార్గాన్నే లైఫ్ మొత్తం దానికి డెడికేట్ చేశాడు. తను మా అలానే తన లైఫ్‌ని డెడికేట్ చేయాలి అని చూజ్ చేసుకున్న ఒక మా జూనియర్ శైలజ అని, డాక్టర్ శైలజ. తను గూడా మేము కాలేజ్‌లో చేస్తున్నప్పటి నుంచి మాతో కలిసి పనిచేస్తుండేది. షీ ఈస్ అనదర్ పర్సన్ హూ డిసైడెడ్ థట్ షీ హాస్ టు డెడికేట్ హర్ లైఫ్ ఫర్ స్పిరిచ్యువల్ వర్క్.
సో, అలా ఎవరినో మళ్ళీ ఫ్యామిలీలో గూడా ప్రెషర్స్ ఉంటాయి. సో, ఎవరికో ఇచ్చి పెళ్లి జేసి మళ్ళీ అవంతా గాకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో వీళ్ళిద్దరే ఒకరినొకరు పెళ్లి జేసుకున్నారు. సో, ఇప్పుడిద్దరూ కలిసి ఆ స్పిరిచ్యువల్ పాత్‌లో ముందుకెళ్తున్నారు. ప్రెజెంట్ ఎక్కడున్నారు మరి అన్న? తను ఇప్పుడు బృందావన్‌లో ఆహ్, యూపీలో మథుర బృందావన్ ఉంది గదా! బృందావన్‌లో రామకృష్ణ మఠ్ హాస్పిటల్‌లో ఇప్పుడు వర్క్ చేస్తున్నాడు. ఓకే. అంటే ఆ! ఇద్దరు అక్కడనే వర్క్ ఇద్దరు చేస్తున్నారు. శైలజ, తను ఓకే. ఇద్దరు అక్కడెళ్ళిపోయి ఒకటి జస్ట్ ఒక హాఫ్ డే మాత్రం హాస్పిటల్‌లో సర్వీస్ యాస్ ఎ హ్మ్. డాక్టర్స్‌గా చేస్తారు. హ్మ్. మిగిలిన రోజంతా గూడా వాళ్ళకి స్పిరిచ్యువల్ వర్క్ స్వామీజీస్‌తో ప్రాక్టీస్. పాటు సత్సంగ్స్, డిస్కోర్సెస్, భజన్స్ లేతే మఠ్ హ్మ్. తరఫు నుంచి ఏమైనా సర్వీస్ యాక్టివిటీస్ అయితే వాటిలో ఇన్వాల్వ్ అవ్వటము. అంటే భవిష్యత్తు యజ్ఞ ప్రణాళికలో మరి రాజశేఖర్ గారు ఉంటుంటారా? రాజశేఖర్ ఉంటాడు. ఖచ్చితంగా. హి ఈస్ డెఫినైట్‌లీ ద సెంటర్ ఆఫ్ ఓకే. యజ్ఞ. అండ్ అదే ఇప్పుడు చెప్తున్నా గదా! మా కోర్ స్పిరిచ్యువాలిటీ అని జెప్పాం. హ్మ్. కోర్ అంటే ఏంటి? అది ఎక్కడో ఉండదు. మనిషిలోనే ఉంటది. ఎగ్జాక్ట్‌లీ. సో, ఈ ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తి ఎక్కడైతే కూర్చుంటాడో, అక్కడే న్యూక్లియస్ అనేది ఫార్మ్ అవుతది. హ్మ్. అక్కడే వైబ్రేషన్స్ ఒస్తాయి. అక్కడే మంచి గుడ్ అండ్ బ్యాడ్ ఎవ్రీథింగ్ ఆర్గనైజ్ అవుతది. సో, మేమందరము మా జీవితంలో ఈ స్పిరిచ్యువాలిటీని 100% ఇంప్లిమెంట్ చేసుకుంటూ, మేము నమ్మిన సూత్రాలను ఇంప్లిమెంట్ చేసుకుంటూ, ఆ ఆత్మ సాక్షాత్కారం కోసం మేము స్ట్రగుల్ చేస్తేనే మేము చేసే పనులకేదన్నా హ్మ్. మీనింగ్. ఓకే. ఫైనల్ అండ్ టఫ్ క్వెషన్. సో, ఇప్పటిదాకా మీరు చేసిన ఈ ప్రాసెస్‌లో యజ్ఞ స్కూలింగ్ కానీ, ఇప్పుడు చేసే ప్రోగ్రామ్ కానీ, సో, ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ సపోర్ట్ అండ్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఏది చేయనీకి రాదు మీకు. ఖచ్చితంగా ఇవ్వాలి. సో, అడుగడుగునా ప్రెజెంట్ కాలంలో అయితే ఖచ్చితంగా చేతులు తడపాల్సిందే. అంటే లంచాలివ్వడం. సో, దాన్ని మీరు ఎలా ఓవర్‌కమ్ చేస్తారు? ప్యూర్‌లీ బై అవర్ స్పిరిచ్యువల్ ఫోర్స్ అండ్ మేబీ స్వామీజీ హెల్ప్డ్ అస్. మేము ఒకటే సూత్రం పెట్టుకొనెళ్ళాం. ఎక్కడ ఓకే. రూపాయి పెట్టే పరిస్థితి లేదు. ఓకే. పర్మిషన్ రావడానికి సంవత్సరం లేట్ అవుద్దా? 2 హ్మ్. సంవత్సరాలు లేట్ అవుద్దా? వెయిట్ జేస్తాం. హ్మ్. ఈ 2 సంవత్సరాలలో 20 సార్లు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సొస్తే 20 సార్లు తిరుగుతాం. ఓకే. అంతేగాని రూపాయి పెట్టే సమస్య లేదు. అంటే అండ్ అగైన్ బై గాడ్స్ బ్లెస్సింగ్ హ్మ్. ఈ రోజు వరకు మేము చేయకుండానే స్కూల్‌కి పర్మిషన్‌లు తెచ్చుకున్నాం. ఆ! ల్యాండ్ పర్మిషన్‌లు తెచ్చుకున్నాం. హ్మ్. వుమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఎందుకంటే ఆర్ఫన్ చిల్డ్రన్‌కి హోమ్ ఓకే. ఓకే. ఇస్తున్నాం కాబట్టి హ్మ్. వాళ్ళవి కొన్ని గైడ్‌లైన్స్ ఉంటాయి. ఆ గైడ్‌లైన్స్ ఫాలో అవుతున్నాం. ఎక్కడికక్కడ మేము ఒకటే చెప్తాం. ఒకవేళ మా దగ్గర ఏదన్నా డెఫిషియన్సీస్ ఉంటే హ్మ్. గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇది ఉండాలి, అది ఉండాలి ఓకే. అని ఉంటే హ్మ్. మాకు తెలియకనే ఒక్కోసారి అది తెలియక మేము అవును. కొన్ని ల్యాప్సెస్ ఉండొచ్చు. మాకు తెలియజేయండి, మాకు టైం ఇయ్యండి మేము రెక్టిఫై చేస్తాం. ఓకే. రెక్టిఫై చేయడానికి లక్షలు ఖర్చు పెట్టాల్సొచ్చినా మొబిలైజ్ చేసి పెడతాం గానీ, రూ. ఇవ్వడానికి 1000 మాత్రం ఎవరికీ ఇయ్యం. ఇదే పద్ధతిలో మేము ఈ రోజు వరకు అంటే అడిగారా ముందుకెళ్తున్నాం. మీకు మధ్యలో స్టార్టింగ్‌లో? ఎన్నో చోట్ల ప్రతి ఎదురవుతున్నాయి. చోట. ప్రతి చోట ఎదురవుతుంది. అంటే ప్రతి చోట స్కూలింగ్‌లో ఎక్కడ అడిగారు మాది స్టార్టింగ్‌లో? మాది ఏ పేపరు ఒక 6 నెలల, సంవత్సరం కంటే తక్కువ మాకు శాంక్షన్ అవ్వదు. అవ్వదు. ఎందుకంటే మనం మనం ఆ రూట్‌లో ఎళ్ళము. ఆహా! ఎంకరేజ్ చెయ్యము. అవసరమైనప్పుడు గొడవలు గూడా పెట్టుకున్నాం. కానీ హ్మ్. మాక్సిమం ఇప్పుడే ఎట్లా అంటే హ్మ్. స్టూడెంట్ టైమ్ డిఫరెంట్. ఓకే. ఇప్పుడు మనకు ఒక సంస్థ, పిల్లలు, విద్యార్థులు వాళ్ళ సేఫ్టీ ఇవన్నీ హ్మ్. జూసుకోవాలి. సో, గ్రామ పంచాయతీ దగ్గర నుంచి మినిస్ట్రీ దాకా ప్రతి చోట ఎన్నో పర్మిషన్‌లుంటాయి. హ్మ్. ఫైర్ పర్మిషన్ ఉంటది. శానిటరీ పర్మిషన్ ఉంటది. ఓకే. గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్స్ ఉంటాయి. ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ పర్మిషన్స్ ఉంటాయి. సో, అడుగడుగునా ఛాలెంజెస్ అయితే ఎదురయ్యాయి. బట్ ఎట్ ద సేమ్ టైమ్ కొంతమంది మంచి వాళ్ళు గూడా మాకు సహాయం జేశారు. ఓకే. సో, కొంతమంది మంచి వాళ్ళు రైట్ పొజిషన్‌లో, రైట్ టైమ్‌లో ఉండడం ద్వారా గూడా మాకు హెల్ప్‌ఫుల్ అయింది. హెల్ప్ జరిగింది. సో, అదెలా జరిగింది అంటే అది స్పిరిచ్యువాలిటీయే. ఎగ్జాక్ట్‌లీ. అంతే ఎందుకంటే అక్కడ వాళ్ళెవరుండాలి అనేది మనం నిర్ణయించేది కాదు. అవును. మనం కేవలం మన పద్ధతిని, మన సిద్ధాంతాన్ని పట్టుకొని ముందుకెళ్ళాం. హ్మ్. కొంత ఇబ్బందులు ఎదురైనాయి. ఎదురైనప్పుడు మేము దారైతే వదిలిపెట్టలేదు. ఎందుకంటే చూడండి యజ్ఞ లాంటి సంస్థలు, వేల సంస్థలు మనం ఓపెన్ జేయొచ్చు, మూసేయొచ్చు. మేము ఈ రోజుకి గూడా మాకు చాలా క్లారిటీ ఉంది. హ్మ్. మేము కాలేజీలో ఇంతకుముందు చెప్పాను గదా! మా ప్రొఫెసర్స్ అన్నారు, "మీరున్నన్ని రోజులు ఉంటది, తర్వాత బందయిపోతది" అని. అవును. మాకెప్పుడూ యాక్టివిటీతోనూ, పేరుతోనూ అటాచ్‌మెంట్ పెట్టుకోలేదు. బందయిపోతే బందయిపోనీయండి. మేమున్నన్ని రోజులు ఆ ప్రిన్సిపల్‌నయితే నిలబెట్టాం. ఇక్కడ గూడా అంతే. ఒకవేళ ఏదన్నా లీగల్ ప్రాబ్లమ్, సొసైటల్ ప్రాబ్లమ్ లేపోతే ఈ కరప్ట్ సొసైటీ మొత్తము కాన్స్పైర్ చేసి మా యజ్ఞ సంస్థని మూసేసినా మాకు ఈ యజ్ఞ సంస్థతో అటాచ్‌మెంట్ లేదు. ఓకే. మాకు అటాచ్‌మెంట్ ఉన్నది కేవలం ప్రిన్సిపుల్‌తోనే. ఓకే. స్పిరిచ్యువాలిటీ, ట్రూత్‌ఫుల్‌నెస్, ప్యూరిటీ అండ్ సెల్ఫిష్‌నెస్. ఓకే. ఓకే. థాంక్ యూ ఉజ్వల్ గారు. ముందుగా మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు వెరీ వెరీ థాంక్ యూ వెరీ మచ్. సో, థాంక్స్ టు యూ ఆల్సో ఫర్ టేకింగ్ ఔట్ టైమ్. ఎందుకంటే హ్మ్, చెప్తున్నా గదా! ఈ హ్మ్. మంచి పనులు చేసే వాళ్ళని జాయిన్ జేయడం చాలా అవసరం. ఆ ప్రక్రియలో మీరు చేస్తున్న పని చాలా ఉత్తమమైన హ్మ్. పని. ఇలా బ్రాడ్‌కాస్ట్ చేసి ఇంకా గూడా మీకు గూడా ఇంకా గ్రేట్ ఐడియాస్ తీసుకొని, హ్మ్. పెద్ద వర్క్స్ తీసుకొని ఒక ప్లాట్‌ఫార్మ్ లెవెల్‌లో మీరు క్రియేట్ చేసి ముందుకెళ్ళాలని ఐ ఓకే. విష్ ఖచ్చితంగా. అండ్ థాంక్ విష్ యూ యూ వెరీ ఆల్ మచ్. ది బెస్ట్.